ఎస్, థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ. సార్ నా స్క్రీన్ వస్తుందా సార్? ఇమేజ్ షేర్ అయినాయా ఓకే సార్, శంకర్ సార్, కంటిన్యూ. సార్? ఎస్, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ముందుగా కొత్త వాళ్ళకి, ఎవరైతే జూమ్ సెషన్లో కొత్తగా జాయిన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఆఫ్ ఎస్టెస్ ఫ్యామిలీ. సో నా పేరు వచ్చేసి శంకర్. నేను సచివాలయంలో ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ సచివాలయ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. సో వర్క్ చేసుకుంటూ పార్ట్ టైంగా నేను వెస్టేజ్ బిజినెస్ని టేకప్ చేయడం జరిగింది. సో నా యొక్క ఈ జర్నీని షార్ట్గా ఒక 2 minutesలో చెప్తాను. సో మా నేటివ్ ప్లేస్, మా సొంత ఊరు వచ్చేసి పొదిలి. ఆ, దాదాపు నేను ఒక 4.5 years ప్రైవేట్ జాబ్ సెక్టార్లో, ప్రైవేట్ ఫీల్డ్లో వర్క్ చేశాను యాజ్ ఎ ఇంజనీర్గా. సో ఆ తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ, గవర్నమెంట్ జాబ్స్లో లైఫ్ ఉంది, గవర్నమెంట్ జాబ్స్లోనే లైఫ్ చేంజ్ అయ్యిద్ది అని ఎవరో చెప్తే తెలుసుకొని, సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని జాబ్ చేస్తూ కూడా అక్కడెక్కడా కూడా లైఫ్ సెట్ కాలేదని చెప్పేసి, సో పార్ట్ టైంగా ఏదైనా ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ పార్ట్ టైం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నటువంటి టైంలో, సో నా అదృష్టం కొద్దీ నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం చేయడం జరిగింది. సో నాకు వచ్చేసి ఆ, నా నా కొలీగ్ హైమా మేడం గారి ద్వారా నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు. అండ్ దీంట్లో నేను పార్ట్ టైంగా జాబ్ చేసుకుంటూ, నాకు ఖాళీ ఉన్న టైంలో మార్నింగ్ 10 to 5 ఆఫీస్ వర్క్ చూసుకుని, ఈవినింగ్ 5 నుంచి నేను దీంట్లో పార్ట్ టైంగా వర్క్ చేస్తూ, ప్రజెంట్ అంటే 1 year అయింది నేను నియర్లీ దీంట్లో జాయిన్ అయ్యి. సో పార్ట్ టైంగా వర్క్ చేస్తూ నేను ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. దాంతోపాటు 45,000 చెక్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎస్, ఇదంతా ఎలా జరిగింది, ఎలా సాధ్యమైందంటే, ఎస్, ఇందాక కోటి ఆనంద్ సార్ చెప్పారు కదా, నేను కూడా ఒక మీటింగ్కి వెళ్ళి మన వెస్టేజ్ సిస్టమ్ గురించి క్లారిటీ తెలుసుకొని, అలాగే బూట్ క్యాంప్కి వెళ్ళి అక్కడ ఎవరెవరు చేస్తున్నారు, అసలు దీన్ని చేయొచ్చా లేదా అనే క్లారిటీ తెలుసుకొని, ఆ తర్వాత 8%లోనే మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళి ఈ బిజినెస్కి తగ్గట్టుగా మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఈ బిజినెస్కి కొంత ట్రైనింగ్ అనేది అక్కడ మైసూర్ ట్రైనింగ్లో తీసుకోవడం జరిగి, సో అక్కడి నుంచి నా మైండ్ సెట్ మార్చుకొని నేను వర్కౌట్ చేయడం సీరియస్గా తీసుకొని దీన్ని బిలీవ్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను లీడర్స్. సో థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కళ్ళకి ఉంది కాబట్టి, సో దయచేసి ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన లీడర్స్ ఉన్నారో, సో మీ మీ అప్లైనర్స్ చెప్పినట్టుగా దగ్గరలో ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మీటింగ్కి వెళ్ళి క్లారిటీ తీసుకొని ఎస్ దీన్ని బిలీవ్ చేసి స్టార్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్, బోన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. బోన్ హెల్త్, ఎందుకు బోన్ హెల్త్ మనకి ఇంపార్టెంట్, సో బోన్ హెల్త్ వల్ల మనకి ఏంటి ప్రయోజనాలు, అంటే ఎముకలు, నథింగ్ బట్ బోన్స్ అంటేనే ఎముకలు. సో మనకి మన యొక్క హ్యూమన్ లైఫ్లో, మన యొక్క జీవితంలో, మన శరీరంలో, మన బాడీలో ఈ ఎముకల యొక్క ఉపయోగం ఏంటి? ఎస్, అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక మనిషి కానీ, లేకపోతే ఒక జీవి, ఒక జంతువు కానీ, ఏదైనా కానీ దాని షేప్లో అది ఉండాలంటే, అంటే మనం ఎవరైతే మనుషులు ఉన్నామో మనం అందరం ఒక షేప్లో, ఫామ్లో ఉండాలంటే మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి అవి ఏంటి అంటే, ఎస్, బోన్స్, ఎముకలు, అస్థిపంజరం, అవును కదా. సో మన యొక్క శరీర నిర్మాణాన్ని మీరు నిలబడితే నిలబడ్డట్టు, కూర్చుంటే కూర్చున్నట్టుగా, లేకపోతే పడుకుంటే పడుకున్నట్టుగా, ఈ విధంగా ఒక షేప్, ఫామ్ ఫ్యాక్టర్లో ఉంచడానికి ఉపయోగపడేవే మన శరీరంలో ఎముకలు, ఓకేనా. సో ఇవి టోటల్గా మన బాడీలో ఎముకలు 206 ఎముకలు, బోన్స్ అనేవి ఉంటాయి. సో ఆ బోన్స్ యొక్క హెల్త్ ఎందుకు మనకి ఇంపార్టెన్స్, మనకి బోన్ హెల్త్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని గురించి ఈ రోజున డిస్కస్ చేద్దాము. సో థ్యాంక్ యూ. సో ఎస్, ఆ బోన్స్ దేంతో నిర్మాణం అవుతాయి, బోన్స్ నిర్మాణం అవడానికి మొదటి మూలకం ఏంటయ్యా అంటే మన శరీరంలో ఎస్, కాల్షియం.
సో ఈ కాల్షియం అనేది ఉండటం వల్ల ఏంటంటే మనకి బోన్స్ అనేవి తయారవుతాయి. ఎప్పుడైతే మనం అనే వాళ్ళం తల్లి గర్భంలో పిండంగా ఏర్పడతామో, సో అప్పటి నుంచి కొన్ని దశల తర్వాత మన శరీరంలో ఎముకలు అనేవి తయారవడం మొదలవుతుంది అనమాట. సో ఆ ఎముకలు తయారవడానికి మెయిన్ కావాల్సినటువంటి మూలకం ఏంటయ్యా అంటే కాల్షియం అనమాట. సో ఈ కాల్షియం అనేది దేనికి ఉపయోగపడుతుందో చూడండి. ఇక్కడ ఇమేజెస్ అనేవి షేర్ అవుతున్నాయి స్క్రీన్ మీద, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎస్, అయితే మన శరీరంలో దాదాపు 2% 1.5 నుంచి 2% వరకు బాడీ వెయిట్ మొత్తం కూడా మనకి బోన్స్ అండ్ కాల్షియం తోటి ఎక్కువ ఇదవుతుంది అనమాట. మన శరీరంలో ఎముకల్లో ఉండేటువంటి ఫ్రీక్వెంట్ అబండెంట్ మినరల్ ఏందయ్యా అంటే కాల్షియం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అడెక్వేట్ కాల్షియం త్రూ ద బోన్స్ టీత్. ఎస్, మనకి ఇంకా కాల్షియం దేనికి ఉపయోగపడుతుందంటే మన బోన్స్కే కాదు, మన యొక్క దంతాలకి సంబంధించినటువంటి అవి ఏర్పడటానికి కూడా మనకి స్ట్రాంగ్ దంతాలు రావడానికి కూడా మనకి కాల్షియం అనేది తోడ్పాటు అవుతుంది. తర్వాత ఎస్, ఈ బోన్స్ అనేవి దాంతోపాటు కాల్షియం ఎందుకు ఇంపార్టెంట్, కాల్షియం మన శరీరంలో ఎందుకు ఇంపార్టెంట్, ఈ బోన్సే కాదు దంతాలు బోన్స్ ఇవన్నీ కాల్షియం ద్వారా ఏర్పడతాయని చెప్పాను. మన శరీరానికి ఆ మొదటి మూల స్తంభాలు బోన్స్, ఎముకలు. సో అవి నిర్మాణం అవ్వడానికి లేకపోతే వాటికి అవసరమైనటువంటి మూలకమే కాల్షియం కాబట్టి, సో ఆ కాల్షియం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఎస్, కీప్ బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు మన యొక్క కండరాల యొక్క సంకోచ వ్యాకోచ చర్యలు ఏవైతే ఉంటాయో, మన కండరాల యొక్క పనితీరుని స్మూత్గా అంటే పని చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి మూలకం కాల్షియం. దాంతోపాటు నరా న్యూరో సిస్టమ్ అంటే ఆ, ఆ, నరాల యొక్క వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ అవ్వడానికి కూడా కాల్షియం అనేది తోడ్పడుతుందని చెప్తున్నారు. దాంతోపాటు హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి కాల్షియం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. దాంతోపాటు ఇంకొక మాట, మనం ఎవరమైనా కూడా సో ఏదైనా ఒక గాయమైనప్పుడు మనం కానీ చూసుకుంటే బ్లడ్ అనేది కొంతమేర ఆ బ్లడ్ లాస్ అయిన తర్వాత వెంటనే బ్లడ్ అనేది గడ్డగడుతుంది అక్కడ, అంటే బ్లడ్ క్లాట్ అవుతుంది అనమాట. సో ఈ బ్లడ్ క్లాట్ అవ్వడానికి శరీరంలో మనకి కోయాగ్లెంట్ అంటే కోయాగ్లెంట్గా పనిచేసేటువంటి మూలకం కాల్షియం. ఓకేనా, మన శరీరంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తస్రావం ఆగాలన్నా, రక్తం గడ్డగట్టాలన్నా కూడా కాల్షియం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే రక్తం గడ్డగట్టకుండా రక్తస్రావం అధికంగా జరుగుతుందో దానివల్ల మనకి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఇలా. సో అలా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మన శరీరానికి. దాంతోపాటు ఇంకొన్ని చూద్దాము. ఎస్, బోన్ ఫార్మేషన్ అండ్ మెయింటెనెన్స్లో కూడా మన యొక్క శరీరంలోని అస్థిపంజర వ్యవస్థ ఏర్పడటానికి కూడా కాల్షియం అనేది అవసరం అవుతుంది. దాంతోపాటు మజిల్ ఫంక్షనింగ్కి, ఎస్, మజిల్ ఫైబర్స్ ఏవైతే ఉంటాయో లోపల ఆ మజిల్ ఫైబర్స్ అనేవి యాక్టివ్గా పనిచేయడానికి కూడా మనకి కాల్షియం అనేది ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు ఎనేబుల్స్ ది హార్ట్ బీట్, మన యొక్క గుండె ఏదైతే ఉందో ఆ గుండె యొక్క హార్ట్ బీట్ని మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు మనకి చూస్తే ఆ, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని చెప్పాం కదా, అంటారు కదా. సో ఈ హార్ట్ అనేది ఆ హార్ట్ బీట్ అలా పనిచేయాలన్నా సక్రమమైనటువంటి పేస్లో, అంటే కరెక్ట్ పేజ్లో, అంటే నిమిషానికి 72 సార్లు అంటారు కదా, ఈ 72 సార్లు కరెక్ట్గా నిమిషానికి కొట్టుకోవడానికి ఏదైతే అవసరం అవుతుందో అదే కాల్షియం అనమాట. కాల్షియం రిచ్ బాగుంటే మనకేంటంటే హార్ట్ బీట్ అనేది బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఆ లెస్గా ఉంటుంది అనమాట, తక్కువ తక్కువ ఉండటం, ఇట్లా సమస్యలు వస్తాయి. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ బై మేకింగ్ ద బాడీ లెస్ అసిడిక్, ఎస్, మోర్ ఆల్కలిన్. అంటే మన శరీరానికి కాల్షియం ఎంత అవసరం అంటే, సో చూడండి, మన శరీరంలో ఉండేటువంటి ఏదైతే అసిడిటీ ప్రాబ్లం ఉందో, అంటే ఆమ్ల స్వభావాన్ని మన శరీరానికి తగ్గిస్తుంది అనమాట. తగ్గించి బాడీని ఆల్కలిన్గా చేస్తుంది. చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా. సో ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఒక రీజన్ కాల్షియం లోపం కూడా అన్నమాట. సో ఓకేనా. అండ్ ఇంకా చూసుకుంటే మనకి బ్లడ్ క్లాటింగ్, రక్తాన్ని ఇందాక చెప్పాను కదా, ఏదైనా రక్తస్రావం అయినప్పుడు బ్లడ్ అనేది గడ్డగట్టడానికి, బ్లడ్ లాస్ అవ్వకుండా ఉండడానికి కూడా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది మన బాడీలో. దాంతోపాటు టీత్ ఫార్మేషన్ అండ్ మెయింటెనెన్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి
పళ్ళు ఏవైతే పళ్ళు దంతాలు రావడానికి, దంతాలు స్ట్రాంగ్గా ఉండడానికి, మంచి షైనింగ్గా తెల్లగా ఇలా ఉండడానికి కారణం ఏంటంటే కాల్షియం అనమాట. తర్వాత నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్, మన యొక్క నాడీ వ్యవస్థ కూడా బాగా పనిచేయడానికి కాల్షియం అనేది అవసరం అవుతుంది. ఎస్, ప్రొటెస్ట్ అగెనెస్ట్ కోలన్ క్యాన్సర్, అంటే ఏదైతే మన లోపల పేగులు, పెద్ద పేగు ఉంటుంది కదా, పేగుకు సంబంధించినటువంటి ఏదైతే క్యాన్సర్ సమస్యలు ఉన్నాయో ఆ క్యాన్సర్ని తగ్గించడానికి కూడా కాల్షియం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఓకేనా. తర్వాత ట్రాన్స్పోర్టింగ్ మినరల్స్ త్రూ ది బాడీ, మన శరీరంలో మనం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్, విటమిన్స్, మినరల్స్, వాటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి, ప్రతి భాగానికి, ప్రతి కణానికి కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి కూడా మనకి ఏంటంటే కాల్షియం అనేది అవసరమవుతా ఉందన్నమాట. ఓకేనా. ఎస్, సేమ్ అవే ఇక్కడ ఇంకొక స్లైడ్లో ఉన్నాయన్నమాట కాల్షియం యొక్క ఇంపార్టెన్స్ అనేవి. ఎస్, అయితే ఫీమేల్స్కి, లేడీస్కి కూడా కాల్షియం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎస్, చూస్తే మనం లేడీస్కి కాల్షియం ఎక్కువ పాత్ర పోషిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో కూడా బ్లడ్ అనేది, చెప్పాను కదా, బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. కొత్తగా బ్లడ్ ఫామ్ అయ్యేదానికి కూడా కాల్షియం అనేది ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. దాంతోపాటు వాళ్ళ యొక్క దంతాలు ఆరోగ్యంగా ఉండడం కోసం, బోన్ హెల్త్ కాపాడుకోవడం కోసం కూడా కాల్షియం అవసరం అవుతుంది. తర్వాత ఏదైతే వాళ్ళు మోనోపాజల్ స్టేజ్కి వెళ్ళిపోతారు, అంటే వాళ్ళకి ఏవైతే డేట్స్ అనేవి ఆగిపోతాయో ఆ ఆగిపోయే టైంలో వాళ్ళకి కాల్షియం అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. సో ఈ కాల్షియం తగ్గిపోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్లడ్ అనేది, అంటే బ్లడ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. సో దానికోసం కూడా మనకి ఏంటంటే కాల్షియం అనేది అవసరము. దేర్ మోనోపాజల్ స్టేజ్లో ఆ తర్వాత కూడా కాల్షియం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఎస్, కాల్షియం వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది లేడీస్ కోసం. బీపీని మెయింటైన్ చేస్తుంది, మజిల్ సపోర్ట్ చేస్తుంది, హార్ట్ హెల్త్, హెల్దీ నర్వస్ సిస్టమ్, గట్ హెల్త్, అంటే జీర్ణ వ్యవస్థకి, కిడ్నీ హెల్త్కి, వీటన్నిటికి కూడా ఎస్ కాల్షియం బెనిఫిట్ అవుతుంది. దాంతోపాటు ఎస్పెషల్లీ లేడీస్కి మనం కానీ చూసుకుంటే, సో ఎవరైతే మ్యారీడ్ అయ్యి పిల్లలు ఆ, పుడతారు కదా, ఆ పిల్లలకి ఏవైతే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తారో, సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడానికి ఇవ్వడం వల్ల పిల్లలకు వచ్చేటువంటి ఇది కూడా ఏంటంటే కాల్షియం రిచ్గా ఉండి ఏంటంటే ఇమ్యూనిటీ అనేది పిల్లలకి పెంచడం కోసం కూడా ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది అనమాట లేడీస్లో. సో ఓకేనా. సో ఎస్, దాంతోపాటు అసలు కాల్షియం ఆ, మనకి ఎలా వస్తుంది, కాల్షియం రిచ్ ఏం ఫుడ్ తింటే కాల్షియం వస్తుంది అంటే, ఎస్ మనకి దీంట్లో చూస్తున్నారు చూడండి, డైరీ ప్రోడక్ట్స్ తినటం వల్ల, అంటే పాలు, ఆ తర్వాత చీజ్, అంటే జున్ను, పాలు, పెరుగు, మీగడ, ఇలాంటివి డైరీ ప్రొడక్ట్స్. దాంతోపాటు నట్స్ అండ్ సీడ్స్, ఏవైతే డ్రై ఫ్రూట్స్ అంటాం, బాదాం తినడం వల్ల, అంటే బాదం పప్పు, తర్వాత గుమ్మడి గింజలు, తర్వాత ఇంకా వాల్నట్స్, ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా ఉన్నాయి, అత్తికాయలు, ఇలా చాలా రకాలైనటువంటి డ్రై నట్స్ అండ్ ఫ్రూట్స్లో, సీడ్స్లో ఏంటంటే మనకి కాల్షియం అనేది మంచిగా దొరుకుతుంది అనమాట. తర్వాత లెగ్యుమిన్ అండ్ బీన్స్, సో చూస్తే మనకి బీన్స్, చిక్కుడు గింజలు ఉంటాయి కదా, వాటిల్లో, తర్వాత గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఏవైతే ఆకుకూరలు, ఇలాంటి వాటన్నిటిలో కూడా మనకి కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటారు వాటిని. సో వీటిని బాగా మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాల్షియం అనేది మంచిగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఎస్, అయితే ఇంకా కొన్ని కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూపిస్తున్నాను. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్, ఇవన్నీ కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్. తర్వాత సోయాబీన్స్లో, తర్వాత ఆల్మండ్స్, బాదం పప్పు, పాలు, ఓట్స్, ఆ తర్వాత టోఫు, అంటే ఇది ఏంటంటే మనకి మ్, ఆ, దాన్ని ఏమంటారు, పన్నీర్. ఎస్, పన్నీర్లో కూడా కాల్షియం అనేది రిచ్గా దొరుకుతుంది. తర్వాత సెసమీ సీడ్స్, నువ్వులు, తర్వాత చియా సీడ్స్, అవిసి గింజలు, ఆ తర్వాత బాదాము, ఇలాంటి వాటన్నిటిని మనం డైలీ కన్జ్యూమ్ చేసుకుంటే ఏంటంటే మన బాడీలో కాల్షియం అనేది మంచిగా అబ్జర్వ్ అవుతుంది. కాల్షియం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మన శరీరానికి అందుతాయి అన్నమాట. అయితే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏదైతే ఇందాక నేను మీకు చూపించానో, ఈ ఫుడ్ మనం డైలీ తీసుకుంటున్నామా అంటే ఎస్, నో, ఖచ్చితంగా మనం ఫుడ్ అనేది, ఇంత డైట్ అనేది మనం
ఫాలో అవ్వం. ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోలేమన్నమాట. ఏదో ఒకటో రెండో అలా ఇలా చేసుకుంటా ఉంటాం. సో దానివల్ల ఏంటంటే మనకు ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ కాల్షియం ఏదైతే మినరల్స్ అండ్ విటమిన్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటి యొక్క ఇంటేక్ లోపలికి తీసుకునే ఇంటేక్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలా తగ్గిపోవటం వల్ల ఏందయ్యా అంటే మనకి కొంత కాల్షియం కానీ లేకపోతే మిగతా మిగతా ఏవైతే మినరల్స్ ఖనిజాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా బాడీకి అందవు సరిగా. అలా అందకపోవటాన్ని ఏమంటారయ్యా అంటే డెఫిషియన్సీ అంటారనమాట, తగ్గుదల. సో అలాగే మన బాడీలో కాల్షియం డెఫిషియన్సీ అవ్వటం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అయ్యా అంటే, సో చూడండి ఇక్కడ ఈ స్లైడ్ లో చూపిస్తున్నారు డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అంటున్నారు. సో మనం ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత యాంగ్జైటీ అనేటువంటి జబ్బు వస్తుంది. యాంగ్జైటీ అంటే లైక్ ఏదైనా ఒక విషయానికి అతిగా స్పందించడం అనమాట, హైపర్ టెన్షన్ టైప్లో. సో డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనేది వస్తుంది. తర్వాత టింగ్లింగ్ సెన్సేషన్ అరౌండ్ ద మౌత్ అండ్ కాటరాక్ట్. సో చూడండి కాల్షియం లోపించింది అనే దానికి కొన్ని రకాల సిమ్టమ్స్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. మన మూతి చుట్టూ అంటే ఏదైతే నోరుందో ఆ మూతి చుట్టూ తిమ్మిరులాగా వస్తుంటుంది. దాంతోపాటు ఆ గొంతులో కూడా అదొక రకమైనటువంటి సెన్సేషన్ ఉంటుంది అనమాట, తిమ్మిరిగా ఉండేటువంటి సెన్సేషన్ ఉంటుంది. అది కాల్షియం మీకు తగ్గుదలకి సూచన అనమాట. ఓకేనా. తర్వాత స్టమక్ పెయిన్, డయేరియా, ఎప్పుడు ప్రతిసారి ఫ్రీక్వెంట్గా ఏంటంటే కడుపు నొప్పి రావటము, తర్వాత విరోచనాలు అవ్వటము, వాంతులు అవ్వటము, ఆ డయేరియాకి సంబంధించిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవన్నిటికి తరచూ వస్తున్నాయి అంటే ఏంటంటే అర్థం మీకు కాల్షియం లోపం ఉందని అర్థం అనమాట. తర్వాత దాంతోపాటు డ్రై స్కిన్, చర్మం అనేది పొడి బారిపోతుంది అనమాట. దాంతోపాటు మజిల్ క్రాంప్స్ ఉంటాయి, కండరాలు అనేవి అంటే వీక్ గా ఉంటాయి అనమాట, కొంచెం నొప్పులుగా, బాడీ పెయిన్స్ గా ఉంటాయి. తర్వాత ఇంక్రీజెస్ రిఫ్లెక్సెస్, అదే నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఉంటాయి. తర్వాత దాంతోపాటు హెయిర్ లాస్ అవుతుంది కాల్షియం లోపిస్తే. హెయిర్ లాస్, జుట్టు ఊడిపోవటము, తర్వాత ఇంకా చూస్తే బ్రిటిల్ నెయిల్స్, ఈ గోర్లు అనేవి ఏంటంటే ఊరికే ఇరిగిపోతుంటాయి అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటు హార్ట్ బీట్ స్లో అవుతుందని చెప్పాను కదా. ఏదైతే మనకి హార్ట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందని చెప్పానో ఆ హార్ట్ బీట్, ఆ పేస్ అనేది తగ్గిపోతా ఉంటది అనమాట కాల్షియం లోపిస్తే. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా కాల్షియం అంత ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంక్రీజ్డ్ యూరినేషన్, ఫ్రీక్వెంట్ గా మనం ఏంటంటే టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, పాస్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అనమాట కాల్షియం లోపిస్తే. తర్వాత క్రాంప్లింగ్ హ్యాండ్ అండ్ ఫీట్, తర్వాత చూడండి టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది అనమాట, తిమ్మిర్లు, కాళ్ళ తిమ్మిర్లు, చేతుల తిమ్మిర్లు, ఆ నొప్పులు, మడమ నొప్పులు, ఇవన్నీ కూడా ఏంటంటే దేనికి సూచన అంటే కాల్షియం లోపించితే వచ్చేటువంటి సూచనలు అనమాట. ఓకేనా. ఎస్, ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి సైన్స్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ కూడా. సో చూడండి ఏవైతే నేను ఇందాక చెప్పానో ఇవన్నిటికి ఇంకొక స్లైడ్ లో వస్తున్నాయి. సో ఎస్, కాల్షియం డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఇక్కడ బాగా చూపించారు. బ్రిటిల్ నెయిల్స్, ఏవైతే గోర్లు అనేవి పిలుచుబారిపోతాయి, ఊరికే ఇరిగిపోతుంటాయి. తర్వాత టూత్ డికే అవుతుంది, పళ్ళు అనేవి పుచ్చు పళ్ళు రావటం, తర్వాత పంటి మీద ఈ ఊరికే విరిగిపోవటం ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది అనమాట. దాంతోపాటు లేడీస్ లో వచ్చేసరికి ఎక్కువ మజిల్ క్రాంప్స్ వస్తాయి అనమాట, అంటే కండరాలు నొప్పులు. పెద్దవాళ్ళల్లో కొంచెం ఏజ్ పైన పడ్డ వాళ్ళల్లో, ఒక 40 years అబౌవ్ ఉన్న వాళ్ళలో బ్యాక్ పెయిన్స్, బోన్ పెయిన్స్, మోకాల నొప్పులు, నడుముల నొప్పులు అన్నీ వస్తుంటాయి. తర్వాత నంబ్నెస్ అన్న టింగ్లింగ్. సో చూడండి చేతులు తిమ్మిర్లు పోవటము, కొంగర్లు పోవటము, ఇలాంటి సమస్యలు కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తాయి. మజిల్ వీక్నెస్ వస్తుంది. తర్వాత డ్రై స్కిన్. తర్వాత ఇంకొక మెయిన్ ప్రాబ్లము ఆస్టియోపోరోసిస్. సో ఆస్టియోపోరోసిస్ అనేటువంటి జబ్బు వస్తుంది అనమాట. సో ఓకేనా. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే ఎముకలలో ఎముకల యొక్క సాంద్రత అనేది తగ్గిపోతుంది అనమాట కాల్షియం డెఫిషియన్సీ అయితే. సో చూస్తే లీడర్స్ మన చాలా మంది మహిళా మూర్తులు ఉన్నారు కాబట్టి ఈ జూన్ సెషన్ లో కూడా వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎందుకంటే మహిళలు చాలా వరకు కాల్షియం డెఫిషియన్సీ తోటే బాధపడుతుంటారు. ఎందుకంటే ఎస్, వాళ్ళకి మనకి 14 సంవత్సరాల నుంచి చూసుకుంటే వాళ్ళు మెన్స్ట్రల్ సైకిల్స్ వల్ల కావచ్చు, తర్వాత మ్యారేజ్ తర్వాత వాళ్ళు బేబీ ఫీడింగ్ వల్ల కావచ్చు, తర్వాత వాళ్ళ యొక్క డైలీ డైట్లో ఇంప్రాపర్ డైట్ ఉండటం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి చాలా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళకే ఎక్కువ ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి ఎక్కువగా మహిళలకి వస్తుంటది అనమాట.
సో ఓకేనా, దాదాపు ఒక 80% వరకు ఫీమేల్స్కే ఎక్కువ ఆస్టియోపోరోసిస్ అనేది వస్తుంది. అసలు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే ఎముకలు పెలుసుబారిపోవటం, ఎముకల యొక్క డెన్సిటీ తగ్గిపోవటం అనమాట. సో ఓకేనా, ఆస్టియోపోరోసిస్ అనేది ఒక్కోసారి ఇమేజ్ చూస్తే చూడండి, హెల్దీ బోన్స్, ఈ హెల్దీ బోన్స్ అనేవి ఎలా ఉంటాయంటే లోపల గ్యాప్స్ అనేవి తక్కువగా ఉంటాయి అనమాట. ఒక మన ఎముకని కనుక మధ్యకి చీల్చి చూస్తే, సో చూడండి దగ్గర దగ్గరగా అంటే అంత క్లోజ్ ప్యాకింగ్ గా ఉంటది అనమాట హెల్దీ బోన్ అనేది. అదే ఆస్టియోపోరోసిస్ వచ్చినటువంటి వ్యక్తి యొక్క బోన్స్ ఎలా ఉంటాయి అంటే, సో చూడండి ఈ విధంగా మధ్యలో గ్యాప్స్, వాయిడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇదే సమస్య, దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఈ ఆస్టియోపోరోసిస్ రావటం వల్ల ఏంటంటే, పోరోసిస్ అంటే నథింగ్ బట్ బెజ్జాలు పట్టడం అనమాట. ఈ ఎముకల లోపల నుంచి బెజ్జాలు పట్టడం వల్ల ఏంటంటే రక్తం అనేది అంతగా సఫిషియెంట్ గా మనకి తయారు కాదు శరీరంలో. ఓకేనా, సో రక్తం శరీరంలో తయారు కాకపోతే ఏంటంటే రకరకాల సమస్యలన్నీ వస్తాయి ఇక. అందుకే లేడీస్ లో ఎక్కువ మందికి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి కాల్షియం లోపం ఉంటుంది. కాల్షియం లోపం ఉండడం వల్ల ఏంటంటే ఎముకలు ఇలా అవుతాయి, ఎముకలు అలా అవడం వల్ల బ్లడ్ అనేది సరిగా ఇది అవ్వదు. రక్తం ఎక్కడ తయారవుద్ది అంటే ఎముకల మధ్యలో తయారవుద్ది. సో మన యొక్క ఎముక మధ్య భాగాన్ని గమనిస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తే. సో చూడండి, సివియర్ గా ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఎముకలు ఈ విధంగా ఉంటాయి. ఏదైనా చిన్న గోడ తగిలినా కూడా పోతూ పోతూ రాసుకొని పోయినా కూడా ఎముకలు ఊరకి ఇరిగిపోతాయి అనమాట. అంత ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి విపరీతమైనటువంటి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది ఆస్టియోపోరోసిస్ అనేది. అది ఎస్, ఇక్కడ ఇంకా మంచి ఇమేజ్ ఉంది. హెల్దీ బోన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఒక ఎముక యొక్క తొంటి భాగం అనమాట. ఇలా ఉంటుంది అనమాట, లోపల డెన్స్ గా ఉంటది ఎముక ఎముక మధ్య అనేది. కానీ ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి వస్తే, సో చూడండి ఇలా బెజ్జాలు బెజ్జాలుగా ఎముక లోపల అయిపోద్ది. దానివల్ల ఏంటంటే మనకి ఊరికే బోన్ ఫెయిల్యూర్ అనేది జరిగిద్ది అనమాట. ఓకేనా, సో ఎస్, ఇలాంటి జబ్బులు అనేవి కాల్షియం లోపం వల్ల మనకి వస్తాయి. అయితే ఎస్, ఈ కాల్షియం లోపాన్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు? ఎస్, మనం ఎలా ఈ సమస్యల నుంచి, ఈ ఆస్టియోపోరోసిస్ నుంచి, లేకపోతే ఈ కాల్షియం డెఫిషియన్సీ నుంచి మనల్ని మనం బయటేసుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే, ఎస్ ఉంది. ఇందాక మీరు చూపించాను కదా, ఏదైతే హెల్దీ ఫుడ్ ఉందో, హెల్దీ డైట్ ఉందో, ఆ డైట్ ని మనం క్రమం తప్పకుండా డైలీ లైఫ్ లో మనం గనక రోజు తినగలిగితే మనకి ఇలాంటి కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్, నాట్ ఓన్లీ కాల్షియం, కాల్షియం అనే కాదు, ఆ ప్రతి ఒక్క మినరల్స్, విటమిన్స్ యొక్క డెఫిషియన్సీ లేకపోతే ఏంటంటే మనం కంప్లీట్ హెల్త్ గా అనేది, ఆరోగ్యంగా అనేది ఉండగలుగుతాం అనమాట. కానీ మనం ఆ ఆరోగ్యాన్ని, మన ఆ డైట్ ని ప్రతిరోజు మన ఫుడ్ లో తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఏంటంటే మనకి ఇలాంటి చాలా చాలా ఆరోగ్య సమస్యలు అనేవి వస్తా ఉన్నాయి అనమాట. ఓకేనా, అందువల్లనే ఏంటంటే ఎస్, మన సార్ వాళ్ళు చెప్తున్నారు దీంట్లో హెల్త్ వస్తుంది. వెస్టేజ్ లో జాయిన్ అయ్యి వెస్టేజ్ లో ప్రొడక్ట్లు వాడినంత మాత్రం మనకేమొస్తుంది అంటే ఆరోగ్యం వస్తుందని చెప్తున్నారు. ఎస్, అవునా? అయితే ఆ ఆరోగ్యం ఎలా ఇస్తుంది మనకి ఏంటి? ఈ యొక్క సమస్యకి పరిష్కారం అంటే మన వెస్టేజ్ లో, ఎస్ చూడండి ఇక్కడ ఉన్నటువంటి వెస్టేజ్ కాల్షియం అండ్ గ్లూకోసమైన్ అండ్ వెజ్ కొల్లాజన్ ఈ మూడు అనేవి మనకి ఏంటంటే బోన్ హెల్త్ ని, జాయింట్ హెల్త్ ని కాపాడతాయి అనమాట. ఓకేనా, ఏదైతే మనకి జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎముకల్లో కాల్షియం డెఫిషియన్సీ ఏదైతే ఉందో, వాటన్నిటికీ మనకు దగ్గర ఉన్నటువంటి బెస్ట్ సొల్యూషన్, వండర్ఫుల్ సొల్యూషన్ ఏందయ్యా అంటే ఎస్, ఈ మూడు ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకేనా, సో ఇవి ఏంటి, దీని యొక్క బెనిఫిట్ ఏంటి, ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ఒక్కసారి మళ్ళీ చూద్దాము. ఎస్, వెస్టెస్ కాల్షియం, మన కంపెనీలో ఉన్నటువంటి కాల్షియం క్యాప్సిల్స్ ఏంటి, ఒక మాట చెప్పాలంటే ఏంటంటే మన కంపెనీలో ఉన్నటువంటి కాల్షియం అనేది ఎస్, ఓకే, కాల్షియం వాడటం వల్ల ఏంటంటే, మన వెస్టేజ్ కాల్షియం వాడటం వల్ల మన యొక్క దంతాలకి, ఎముకలకి బలమైన ఆరోగ్యమైనటువంటి కాంప్లెక్సిటీని, స్ట్రక్చర్ని ఇస్తుంది అనమాట మన వెస్టేజ్ కాల్షియం క్యాప్సిల్స్ వాడటం వల్ల. ఓకేనా, దంతాలలో ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల పుచ్చుపళ్ళు, లేకపోతే ఊడిపోటాలు, లేకపోతే ఏదైనా కొరకగానే ఆ, ఆదివారం వచ్చినప్పుడు మొక్క కొరుకుతారు కదా, సో అది కొరకగానే పుట్టుక్కున దంతాలు విరిగిపోయే ఛాన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం వెస్టేజ్ కాల్షియం వాడటం వల్ల ఏంటంటే మంచి ఆరోగ్యవంతమైనటువంటి దంతాలు అనేవి నిర్మాణం అవుతాయి అనమాట. ఓకేనా, సో దాంతోపాటు ఎముకల యొక్క సమస్యలని కూడా నివారిస్తుంది. దాంతోపాటు మన వెస్టేజ్ కాల్షియం వాడటం వల్ల ఇందాక నేను ఏదైతే చెప్పానో కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి, ఏమేమి సమస్యలు వస్తాయని, వాటన్నిటికీ కూడా మన వెస్టేజ్ లో ఉన్నటువంటి కాల్షియం క్యాప్సూల్స్ వాడటం వల్ల ఏంటంటే మంచి
హెల్త్ వస్తుంది. చూడండి, అధిక రక్తపోటు ఏదైతే హై బీపీ ఉందో ఆ హై బీపీ సమస్యను తగ్గించుకోవచ్చు. తర్వాత గుండెపోటు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, ఇందా చెప్పాను కదా, హార్ట్ అనేది బీటింగ్ అనేది తగ్గిపోతుంది కాల్షియం లోపం వస్తే. సో హార్ట్ స్లోగా కొట్టుకుంటుంది అనమాట. సో దీన్ని నివారించడం కోసం, అది ప్రమాదం కదా. సో హార్ట్ అనేది ఏ పేస్ లో కొట్టుకోవాలో, ఎన్నిసార్లు అయితే కొట్టుకో అన్నిసార్లు కొట్టుకోవాలా. అటు కాకుండా నిదానంగా కొట్టుకుంటాను, కాస్త మైలేజ్ పెరిగిద్ది అనుకుంటే మనమే ఉండమన్నమాట. కాబట్టి ఆ గుండెపోటు సమస్యను తగ్గించుకోవడం కోసం మనం కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం అనేది వాడాలి. దాంతోపాటు లేడీస్లో వచ్చేసి ఋతుచక్రాల ముందు కలిగేటువంటి ఆందోళన నుంచి, ఏవైతే స్టమక్ పెయిన్ కానీ, మూడ్ స్వింగ్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయో, హైపర్ టెన్షన్ అని చెప్పాను ఇంత ఫస్ట్లో, సారీ యాంగ్జైటీ. సో ఇలాంటివన్నిటిని కూడా తగ్గించడానికి మన కాల్షియం అనేది సహాయపడుతుంది. దాంతోపాటు కాల్షియం, మన వెస్టేజ్లో ఉండే కాల్షియంతో పాటు నాట్ ఓన్లీ కాల్షియం మరియు D3 అనేటువంటివి మనకి విటమిన్స్ అనేవి ఉంటాయన్నమాట దీంట్లో. సో అందువల్ల ఏంటంటే మన యొక్క ఎముకల యొక్క గట్టితనాన్ని పెంచుతుంది. పెంచే దాంతో పాటు వయసు పైన పడ్డ వాళ్ళలో ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో, జెంట్స్ కానీ లేడీస్ కానీ, వాళ్ళల్లో ఈ యొక్క ఎముకల యొక్క పెలుసుబాటుతనాన్ని తగ్గిస్తుంది అనమాట మన కాల్షియం అనేది. సో ఓకేనా. తర్వాత ఇంకోటి చూడండి, ఆస్టియోపోరోసిస్ అనేటువంటి ప్రమాదాన్ని రావడాన్ని మన కాల్షియం అనేది తగ్గిస్తుంది అనమాట. ఎస్, మన యొక్క కాల్షియం వాడటం వల్ల ఏందయ్యా బెనిఫిట్ అంటే, సో చూడండి, ఇది బయట కాల్షియంస్కి మన కాల్షియంకి ఏం తేడా. బయట కాల్షియం వాడటం వల్ల ఏంటంటే, నాకు చాలా మంది చెప్తారు కాల్షియం క్యాప్సిల్స్ ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ అవుతాయని. ఓకేనా, ఎందుకంటే వాటిల్లో కాల్షియం కార్బోనేట్ అంటే సున్నం కలుపుతారు కాబట్టి అవి వాడటం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ వాడినప్పుడు కిడ్నీలో స్టోన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ మన కాల్షియం క్యాప్సిల్స్ వాడటం వల్ల ఏంటంటే, ఎస్, ఇది ప్యూర్లీ కాల్షియం కాబట్టి, సో దీన్ని వాడటం వల్ల కిడ్నీ స్టోన్స్ అయ్యే ప్రమాదం ఉండదు. సేఫ్గా హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ది మెయిన్లీ ఆస్టియోపోరోసిస్ అనేటువంటి జబ్బును తగ్గిస్తుంది. ఏదైతే ఎముకల సాంద్రత తగ్గిపోతుందని చెప్పానో, సో దాని నుంచి నివారిస్తుంది అనమాట మన వెస్టేజ్ కాల్షియం అనేది. ఓకేనా. సో ఇది ప్రతి ఒక్కళ్ళు, అన్ని వయసు వాళ్ళకి చెందిన వాళ్ళు వాడచ్చు. మహిళలు, పిల్లలు, అందరూ కూడా వాడుకోవచ్చు అనమాట ఈ వెస్టేజ్ కాల్షియం అనేది. ఓకేనా. ఇప్పుడు ప్రైస్ తగ్గింది, ఇది 220 రూపీసే మనకి 100 క్యాప్సిల్స్ అనేవి మనకి దొరుకుతాయి అనమాట. ఓకేనా. తర్వాత జాయింట్ పెయిన్స్ కి మన వెస్టేజ్ లో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ఆయుధం ఏందయ్యా అంటే, ఎస్, ఇంకొకటి వెస్టేజ్ గ్లూకోసమైన్. ఎస్, గ్లూకోసమైన్ అంటే ఏంది? ఇప్పుడు జాయింట్ పెయిన్స్, ఇప్పుడు దాకా మనం ఎముకల గురించి చెప్పుకున్నాం. ఈ ఎముకలు లోపల ఇలా ప్రాబ్లం ఉంటుంది, ఎముకల్లో ఆస్టియోపోరోసిస్ ఉంటుంది, లేకపోతే ఎముకల్లో పెలుసుబారిపోతాయి, ఎముకలు పొడివారిపోతాయి, వీటన్నిటి వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి అని అన్నాం. దాంతోపాటు ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే జాయింట్ పెయిన్స్ రావడానికి, ఏదైతే మన ఆనంద్ సార్ కానీ మన సార్ వాళ్ళు చెప్తా ఉంటారు, సైనోవియల్ ఫ్లూయిడ్, ఏదైతే కార్టిలేజ్ అంటే ఎముకల మధ్యలో ఉండేటువంటి గుజ్జు అరిగిపోవటం వల్ల మనకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. వయసు రీత్యా ఏదైతే నేను ఇందాక చెప్పామో, డైట్ అనేది ప్రాపర్గా మనం ప్రతిరోజు మన శరీరానికి అవసరమైనటువంటి ఇంధనాన్ని మనం ఇవ్వట్లేదు. కాబట్టి ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్, లేకపోతే ఒక్కొక్క అవయవం అనేది ఏంటంటే దాని యొక్క పనితీరుని కోల్పోతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం మోకాళ్ళ మధ్యలో, లేకపోతే మన కాళ్ళ ఎముకలు మధ్యలో ఉండేటువంటి ఏదైతే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందో, లేకపోతే ఏదైతే ఈ కార్టిలేజ్ గుజ్జు అనేటువంటి పదార్థం ఉంటుందో, అది అనేది మెల్లమెల్లగా ఏంటంటే మీరు ఫుడ్ తీసుకోపోవటం వల్ల అది అరిగిపోద్ది. వయసు పైన పడ్డే తర్వాత ఏంటంటే, పైన పడుతున్న కొద్దీ మీరు తీసుకునేటువంటి ఫుడ్ ప్రాపర్గా లేకపోవటం వల్ల ఇదంతా కూడా అరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మన కార్టిలేజ్ అనేది ఎముకల జాయింట్లో అరిగిపోతుందో, ఆ అరిగిపోయినప్పుడు ఏంటంటే విపరీతమైనటువంటి పెయిన్స్, ఎముకలు రాసుకొని మనకి సో జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా. సో ఈ జాయింట్ పెయిన్స్, ఈ గుజ్జుని మనం బయట హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంజక్షన్లు చేస్తారు, రకరకాల ప్రయోగాలన్నీ చేస్తారు. సో ఇలాంటి బాధల నుంచి, ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడేయడం కోసం మన వెస్టేజ్లో ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి సప్లిమెంట్ ఏంటి అంటే వెస్టేజ్ గ్లూకోసమైన్. సో ఈ గ్లూకోసమైన్ ఏం చేస్తుందంటే, చూడండి, ఎముకల జాయింట్లలో అరిగిపోయిన కార్టిలేజ్ను పునరుత్పత్తి చేయటం ద్వారా, అరిగిపోయినటువంటి ఏదైతే గుజ్జు పదార్థం ఉందో ఆ గుజ్జు పదార్థాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసిద్ది అనమాట. మనం ఇది వేసుకోవటం వల్ల మన బాడీకి మంచి పోషకాలు వెళ్ళి, సో మళ్ళీ మన శరీరంలో, మన ఎముకల్లో ఉండేటువంటి ఏదైతే ఆ గుజ్జు ఉందో ఆ గుజ్జును మళ్ళీ తయారు చేపిస్తుంది అనమాట.
సో ఆ విధంగా చేయటం వల్ల ఏంటంటే తగినంత పరిమాణంలో సైనోవియల్ పదార్థాన్ని ద్రవాన్ని మెయింటైన్ చేయడంలో మన ఈ వెస్టేజ్ గ్లూకోసమైన్ అనేది సహాయపడుతుంది అనమాట. ఇలా చేయటం ద్వారా ఏంటంటే ఆర్థరైటిస్, కీళ్ళ వాతాలు, తర్వాత ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం అనమాట. ఈ కీళ్ళ వాతం సమస్యలు, కీళ్ళ వ్యాధుల నుంచి మనకి రిలీఫ్, నివారణ అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఎప్పుడు వేసుకోవాలి సార్ అంటే ఇంట్లో ఉంది కదా, భోజనం తర్వాత రోజుకు 2 సార్లు వేసుకోవాలని చెప్తున్నారు. ఓకేనా. ఈ గ్లూకోసమైన్ క్యాప్సిల్స్ వాడటం వల్ల ఏంటంటే మనకి ఏదైతే అరిగిపోయినటువంటి గుజ్జు పదార్థం ఉందో ఆ పదార్థం కూడా మనకి మళ్ళీ తిరిగి మన శరీరంలో పునరుత్పత్తి అవుతుంది, కాబట్టి మనకి తద్వారా పెయిన్ అనేది తగ్గాలన్నమాట. ఓకేనా. అంతేగాని బయటికి వెళ్ళగానే ఏదైతే జాయింట్ పెయిన్స్, లేకపోతే మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఉన్నాయని హాస్పిటల్కి వెళ్తే మనకి బయట దొరికే మెడిసిన్ వల్ల ఏంటంటే అది కేవలం మీ యొక్క బ్రెయిన్ మీద మాత్రమే పనిచేస్తుంది అనమాట. మీకు అంతవరకు కొంతవరకు 1-2 రోజుల్లో మీకు ఆ నొప్పిని మెదడుకి తెలియనీయకుండా చేస్తుంది తప్ప ఎక్కడైతే సమస్య మొదలైందో ఆ సమస్యను అయితే తీర్చలేదన్నమాట ఇంగ్లీష్ మెడిసిన్ అనేది. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నవి ఏంటంటే సో ఇది ఫుడ్ సప్లిమెంట్స్, ఇవి మెడిసిన్ కాదు. ప్రతి ఒక్కళ్ళు గమనించండి లీడర్స్, ఇక్కడ మనం ఏదైతే సజెస్ట్ చేస్తున్నాం ఇవేవి కూడా మందులు కాదు. వెంటనే మాకు తగ్గాలి అనే వాళ్ళకి ఇవి కాదు. ఓకేనా. ఇది అంతా ఆహారమే. కాబట్టి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తినగా తినగా మన శరీరానికి పోషకాలు అంది మన శరీరం దానంతట అది రిపేర్ చేసుకునేదాకా మనకేంటంటే కొంత రిజల్ట్ అనేది తెలియదు. ఎప్పుడైతే మన శరీరం ఈ ఆహార పదార్థాలు మనం తీసుకున్నటువంటి సప్లిమెంట్స్ అన్నిటిని కూడా ఉపయోగించుకొని ఏదైతే అరిగిపోయి ఆగిపోయి తక్కువైపోయి ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయో, అవయవాలు ఉన్నాయో వాటన్నిటిని తిరిగి ఏర్పరచుకొని మన శరీరంలో తద్వారా మనకి ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది అనమాట. కాబట్టి దీనికి కొంత టైం అనేది పట్టిద్ది అనమాట. ఒక్కొక్కరికి నెలకే రిజల్ట్ రావచ్చు, ఒక్కొక్కరికి 2 నెలలకు, 3 నెలలకి, ఒక్కొక్కరికి 6 నెలలకి. ఈ విధంగా మన ఒంటి తీరుని బట్టి మనకి ఏంటంటే ఇవనేవి పనిచేయడం మొదలవుతుంది అనమాట. ఓకేనా. సో అది ఒక విషయాన్ని గమనించండి. సో నెక్స్ట్ అయితే గ్లూకోసమైన్ గురించి మరింత ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కీళ్ళ ఆరోగ్యం, గ్లూకోసమైన్ యొక్క ప్రయోజనాలు ఏంటంటే కీళ్ళ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు తగ్గుతాయి, తర్వాత ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చెప్పాం కదా, ఆటోమేటిక్గా ఎముకల మధ్యలో గుజ్జు బాగుంది అనుకోండి, మీరు ఎముకలు రాసుకునే రాపిడి అనేది తగ్గిపోద్ది, నొప్పి తగ్గిపోతే ఆ రాపిడి తగ్గటం వల్ల ఏంటంటే మీకు నొప్పులు తగ్గుతాయి ఆటోమేటిక్గా. ఈ హాస్పిటల్కి వెళ్ళి క్యాప్లు వేయించుకోవాలి, చిప్పలు మార్పించుకోవాలి అనేటువంటి సమస్యల నుంచి మిమ్మల్ని ఈ గ్లూకోసమైన్ అనేది బయటపడేస్తుంది అనమాట. తర్వాత కీళ్ళ కదలికలను మెరుగుపరుస్తుంది. ఏవైతే మన జాయింట్స్ ఉన్నాయో అవి ఫ్రీగా మూవ్ అవ్వడానికి వాటన్నిటికీ కీళ్ళ కదలికలకి బాగా ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ సమస్యలకు సహాయపడుతుంది. ఆర్థరైటిస్ అంటే చెప్పాను కదా, కీళ్ళ వాతం, వాటికి మంచి సొల్యూషన్ అన్నమాట. తర్వాత గ్లూకోసమైన్ ఎవరు తీసుకోవాలంటే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఓకేనా. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత జాయింట్ పెయిన్స్ ఉన్నోళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. క్రీడాకారులు, భారీ పనులు చేసే వాళ్ళు తీసుకోవచ్చు. సో చూడండి లీడర్స్, గ్లూకోజ్ ఇక్కడ ఉండేటువంటి మన సప్లిమెంట్స్ ఏవైనా కూడా ఇవన్నీ కూడా జబ్బులు వచ్చిన వాళ్ళు వేసుకునేవి కాదు. ఓకేనా. ఇవి ఏం చెప్తున్నారు, ఇవి జబ్బులు రాకుండా ఉండడం కోసం వాడాల్సినటువంటి వస్తువులు ఇవి. ఓకేనా. ఏదైతే ఇందాక మీకు చెప్పానో మనం రోజువారీ తీసుకునేటువంటి ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల మనకి సమస్యలు వస్తున్నాయి కొంత వయసు పెరిగిన తర్వాత. కాబట్టి ఆ సమస్య, ఆ ఫుడ్ ఏదైతే తీసుకోలేకపోతున్నామో వాటిని ఈ క్యాప్సిల్స్ రూపంలో, ఈ సప్లిమెంట్స్ రూపంలో ఇస్తున్నారు కంపెనీ. ఇవి జబ్బులు రాక మునిపే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాడాల్సినటువంటి వస్తువులు. సో కాబట్టి ఏంటంటే ఇవి ఎవరు వేసుకోవాలంటే ఎముకల ఆరోగ్యం ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ వేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా. సో దాంతోపాటు క్రీడాకారులు ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో, సో రన్నింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు, ఎక్కువ చాలా మందికి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా గేమ్స్ ఆడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన కాల్షియం, గ్లూకోజ్ని వాడుకోవచ్చు. ఇవి వాడటం వల్ల ఏంటంటే మరింత బలంగా ఉంటారనమాట, పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. తర్వాత వెస్టేజ్ గ్లూకోసమైన ఉత్పత్తులు, వెస్టేజ్ గ్లూకోసమైన్ అనేది జాయింట్ కేర్ కోసం తయారు చేసేటువంటి వస్తువు అనమాట గ్లూకోసమైన్ అనేది. ఓకేనా. సో ఇది
అయితే దాని తర్వాత ఎస్ నేను గూగుల్ చేశాను లీడర్స్, ఒకసారి చూడండి. గ్లూకోసమైన్ యొక్క ప్రయోజనాలని నేను గూగుల్ని అడిగినప్పుడు చెప్పింది అనమాట. ఎస్, గ్లూకోసమైన్ మరియు కోండ్రోయిటిన్ అనేవి కోండ్రోసైట్స్ అనే పిలువబడే కణాలను రక్షిస్తాయి. ఎస్, ఈ ఇంకొంచెం డీప్గా వెళ్తే కోండ్రోయిటిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది అనమాట. గ్లూకోసమైన్ మరియు కోండ్రోయిటిన్ అనేటువంటి ఈ రెండు పదార్థాలు కోండ్రోసైట్స్ అనేటువంటి రక్త కణాలు ఉంటాయి మన శరీరంలో. ఓకేనా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలని మూడు చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు. ఈ మూడు రకాలు ఉంటాయి. వాటిల్లో అంటే వాటిల్లో ఇంకా డెప్త్కి వెళ్తే కోండ్రోసైట్స్ అనేటువంటి కణాలు ఉంటాయి. సో ఈ కోండ్రోసైట్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే, ఏదైతే మీ ఎముకల్లో గుజ్జు ఉంటుందో ఆ గుజ్జుని తయారు చేయడానికి ఉపయోగపడే రక్తం అన్నమాట ఈ కోండ్రోసైట్స్ అంటే. సో మనం తీసుకునేటువంటి ఫుడ్కి ఆ కోండ్రోసైట్స్ అనేవి చచ్చిపోతాయి మన శరీరంలో, ఎందుకంటే సరైన ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి. అందువల్ల ఏంటంటే ఆ ఆ కణాలని పెంచుకోవాలంటే మనం ఏంటంటే మన దాంట్లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ వాడాలి. సో ఇవి వాడటం వల్ల ఇవి ఏం చేస్తాయి అంటే మన యొక్క మృదులాస్థి నిర్మాణాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. మృదులాస్థి అంటే నథింగ్ బట్ అదే ఎముకల్లో ఉండేటువంటి గుజ్జు అనమాట. ఈ గుజ్జుని ఏర్పాటు చేయడం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి గ్లూకోసమైన్ అనేటువంటి తీసుకోవాలన్నమాట. ఈ సప్లిమెంట్లు కీళ్ళల్లో మృదులాస్థి క్షీణించే దాన్ని నెమ్మదింపజేస్తాయి అన్నమాట. ఎవరైతే ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే ఈ గుజ్జు అనేది అరిగిపోద్ది కదా, అలా ఏజ్ పైన పడ్డ వాళ్ళకి, ఏజ్ పెరిగే వాళ్ళు అలా తగ్గిపోకుండా ఉండడం కోసం మనకి గ్లూకోసమైన్ అనేది ఉపయోగపడతా ఉంటుంది అనమాట. తర్వాత ఈ ప్రక్రియలోనే నొప్పి ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని చెప్తుంది. ఓకేనా. సో ఎస్, ఇలా కాల్షియం మరియు గ్లూకోసమైన్ వాడటం వల్ల ఏంటంటే మనకి జాయింట్ హెల్త్ అనేది బాగా మెరుగవుతుంది అనమాట. జాయింట్ హెల్త్ అనేది. సో చూడండి లీడర్స్, ఇంకొక స్లైడ్ లో మనం కానీ చూస్తే జాయింట్ పెయిన్స్, ఈ మోకాలు నొప్పి సమస్యలకి మనం ఏమేమి వాడచ్చు అనేది ఇక్కడ ఈ స్లైడ్ లో చూపించడం జరుగుతుంది. ఎస్, నూనె, ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియము, గ్లూకోసమైన్ అండ్ కొల్లాజన్. ఓకేనా. సో కొల్లాజన్ గురించి చెప్పలేదు ఏంటి సార్ అంటే, ఎస్ కొల్లాజన్ కూడా మంచిది. కొల్లాజన్ గురించి ఇంకొక దాంట్లో మాట్లాడదాం. ఎందుకంటే కొల్లాజన్ అనేది ఏం చేస్తాయి అంటే మన యొక్క ఓవరాల్ బాడీలో ఉన్నటువంటి చర్మానికి అయితేనేమి, తర్వాత లోపల బాడీలో అయితేనేమి, సో మృదుత్వాన్ని పెంచుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి, నూనె క్యాప్సిల్ వాడటం వల్ల ఏంటంటే మన యొక్క ఈ కాల్షియం కానీ గ్లూకోసమైన్ కానీ ఏవైతే మనం సప్లిమెంట్స్ వాడుతున్నామో, ఈ నూనె అనేది అద్భుతమైనటువంటి సప్లిమెంట్ లీడర్స్. బయట చాలా వాటిల్లో మనం కానీ చూస్తే నూనె అనేది జ్యూస్ రూపంలో దొరుకుతుంది అనమాట. ఏదో అది నూనె అనేది ఒక ఫ్రూట్, ఆ ఫ్రూట్ నుంచి తీసినటువంటి జ్యూస్ ద్వారా మనకి ఇది వాడటం జరుగుతుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన యొక్క కణాల యొక్క పోర్స్, ఏదైతే కణజాలాలు, రంధ్రాలు ఉంటాయో వాటిని బాగా యాక్టివేట్ చేయడం కోసం నూనె అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటంటే నథింగ్ బట్ మనం తిన్న ఫుడ్ అంతా ఒంటికి పట్టేటట్టు చేసిద్ది నూనె, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఈ నూనె క్యాప్సిల్ వాడుకోవడం వల్ల ఏంటంటే మనం తీసుకునేటువంటి కాల్షియం కానీ గ్లూకోసమైన్ కానీ ఇవి బాడీకి బాగా అబ్జర్వ్ అవుతాయి అనమాట. ముందు తీసుకొని ఒంటికి పడతాయి బాగా. ఓకేనా. అందుకోసం అనేది మనం నూనెని యాడ్ చేస్తాము. సో ప్రతిదానికి నూనెని యాడ్ చేయొచ్చు. సో నూనెతో పాటు సో ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలు ఆల్రెడీ తెలుసు కదా, దీంట్లో కూడా ఒమేగా 3 ఉంటుంది, మన ఒంటికి అవసరం. ఇది కూడా మన బాడీకి, ఇది కూడా ఒక హెల్తీ ఫుడ్. కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ తీసుకోవచ్చు. అలాగే జాయింట్ పెయిన్స్ కి, ఏదైతే జాయింట్ హెల్త్ కి, మోకాల నొప్పులకి, వీటన్నిటికి కూడా మనకి కాల్షియం అండ్ గ్లూకోసమైన్ ఇప్పుడు దాకా ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈ రెండు సప్లిమెంట్స్ వాడుకోవాలి. తర్వాత కొల్లాజన్ కూడా వాడుకోవాలన్నమాట. సో ఈ ఓవరాల్ ప్యాక్ ని కనుక మనం చూసుకుంటే ప్రైస్ ఎంత అవుతుందంటే, ఎస్ 2600 అవుతాయి అనమాట. 2653 అని చూపిస్తున్నారు. సో ఇది ఏంటి మనకి వచ్చేటువంటి ఎస్ డిస్కౌంట్ ప్రైస్ ఇది. ఓకేనా. మనం ఐడి తీసుకోవడం వల్ల మనకి ఈ రేట్లలో వస్తున్నాయి అనమాట. ఈ 220, 529, 491 ఇవన్నీ కూడా మనకి తగ్గించిన రేట్లు, ఎంఆర్పి మీద డిస్కౌంట్ లో ఉన్నటువంటి రేట్లు అనమాట. సో ఇవి మనకి చూసుకుంటే దాదాపు 1.5 month ఈజీగా వస్తాయి అనమాట ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా. ఓకేనా. సో ఇవి వాడుకోవటం వల్ల ఏంటంటే మనకి 2500 ఎక్కడ పోయి ఎక్కడ రాలేదు. అదే ఏదైనా మనకి ఆస్టియోపోరోసిస్ వచ్చింది, లేకపోతే జాయింట్ పెయిన్స్ వచ్చినాయి సివియర్ గా,
ఇబ్బందులు పడుతున్నాం. ఇబ్బంది పడ్డప్పుడు చివరికి ఇది ఎక్కడ దాకా వెళ్తుందంటే వాళ్ళు ఇచ్చే ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం వల్ల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సో రకరకాల సైడ్ ఎఫెక్ట్లు కానీ లేకపోతే ఒక రకానికి పోతే 4 రకాల జబ్బులు తోడవుతాయి అనమాట మనకి. సో ఈ విధంగా అవ్వటము, లేకపోతే మోకాలు నీ రీప్లేస్మెంట్స్కి వెళ్ళటము, ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయన్నమాట. అవి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేదో మనం ముందు జాగ్రత్తలు తీసుకొని సో తొందరపడి మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క సప్లిమెంట్స్ని కానీ వాడుకోగలిగితే మనం అంత సివియర్ స్టేజ్కి, అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉంటాం అనమాట. మోకాళ్ళ ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేకపోతే నీ రీప్లేస్మెంట్లు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి సిచ్యువేషన్కి, ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్లకుండా మనం హెల్దీగా ఉండాలంటే ఆఫ్టర్ 40, 50, 40, 50 ఏళ్ళ తర్వాత కూడా మనం ప్రశాంతంగా తిరగాలన్నా, ఇవన్నీ లేకుండా హాస్పిటల్కి చుట్టూ తిరగకుండా ఉండాలన్నా కూడా మనం ఈ యొక్క సప్లిమెంట్స్ అనేవి ఏవైతే చూపించామో జాయింట్ హెల్త్కి, బోన్ హెల్త్కి సంబంధించిన సప్లిమెంట్స్ అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా వాడుకోదగ్గాయి అనమాట. మంచి రికమెండబుల్ సప్లిమెంట్స్ మన దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క సప్లిమెంట్స్ జాయింట్ పెయిన్స్ కోసం. ఓకేనా? సో ఇది లీడర్స్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ స్లైడ్ వచ్చేసి ఎస్ చూడండి. సో చూడండి, సూపర్, లాస్ట్కి వచ్చేసాము. ఎస్ మనం కానీ చూసుకుంటే వెస్టీజ్లో మనకున్నటువంటి అవకాశం మామ్స్ టిప్ అంటే అమ్మ ఏం చెప్తుందంటే డోంట్ స్కిప్ యువర్ మిల్క్, ఇట్స్ గుడ్ ఫర్ బోన్స్. అంటే మనం పెద్దవాళ్ళు చెప్తారు పాలు తాగితే మంచిగా కాల్షియం వస్తుంది. అవునా? పాలు, గుడ్లు ఇవన్నీ తినాలి, కాల్షియం వస్తుందని మన పెద్దోళ్ళు చెప్పారు. కానీ అవన్నీ మనం ఈ రోజుల్లో తినట్లేదు. ఒకవేళ తిన్నా కూడా ఏంటంటే అంత క్వాలిటీగా మనకి బయట దొరకట్లేదు అనమాట. అవును కదా? సో సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది, జనాలు పెరిగిపోయారు. సో అందరికీ రావట్లేదు కాబట్టి ఏంటంటే ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఫుడ్ కూడా అంత క్వాలిటీ ఫుడ్ తీసుకోలేకపోతున్నాము, సఫిషియెంట్గా తీసుకోలేకపోతున్నాం. సో ఒకప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాట. సో అందువల్ల ఏంటంటే ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం ఏంటంటే ఈ యొక్క పోషకాహారాన్ని భర్తీ చేయడం కోసం ఎస్ మనం ఏం చెప్తున్నామంటే సపోర్ట్ యువర్ జాయింట్ అండ్ బోన్ హెల్త్ విల్ పవర్ ఆఫ్ విత్ ది పవర్ ఆఫ్ వెస్టేజ్ గ్లూకోసమైన్, కొల్లాజన్ అండ్ కాల్షియం. సో ఏదైతే మనం ఈ పాలు ఇవన్నీ కాల్షియం ఉండేటువంటి పదార్థాలు తీసుకోలేకపోతున్నాము, ఫుడ్ తీసుకోలేకపోతున్నాము, సో వాటికి రీప్లేస్మెంట్గా వాటితోటి సమానం. చూడండి ఎలా కంపేర్ చేస్తున్నాడు, పాలు, గుడ్లు. ఓకేనా? వాటితో సమానంగా వెస్టేజ్ కాల్షియము, వెస్టేజ్ గ్లూకోసమైన్, వెస్టేజ్ కొల్లాజన్ వాడుకోమంటుంది అనమాట. సో అంటే ఫుడ్ తోటి కంపేర్ చేస్తున్నాడు ఇది. సో ఎస్, సో ఇవి వాడటం వల్ల ఏంటంటే మనకి జాయింట్ హెల్త్ అనేది మన బాడీలో సఫిషియెంట్గా ఉంటుంది. చాలా హెల్దీగా మనం అనేది లైఫ్ అనేది లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట మన ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల. సో ఓకేనా? సో ఇది ఈరోజు మన యొక్క నాలెడ్జ్ సెషన్, మన యొక్క సప్లిమెంట్స్ గురించి, చిన్న జాయింట్ పెయిన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనకి ఇది ఒకసారి అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో వన్స్ అగైన్ 6:34 అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక 2 minutesలో మనం ఈ స్లైడ్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుందాము, మళ్ళీ రీకాల్ చేసుకుందాం. ఎస్, మనం ఏదైతే సప్లిమెంట్స్ మనం చెప్తున్నామో, ఏదైతే ప్రాబ్లమ్స్, ఇది చూడండి. ఎస్, కాల్షియం అనేది డెఫిషియన్సీ ఉండటం వల్ల మన శరీరంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్ని తరచూ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి అనమాట. మనం కానీ అబ్జర్వ్ చేస్తే 30-35 సంవత్సరాల పైన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి. ఆ 30 సంవత్సరాలకి ఈ రోజుల్లో ఈ పరిస్థితిలో రాకుండా ఉండడం కోసం మనం 14 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయాల్సినటువంటి పద్ధతి అనమాట మన సప్లిమెంట్స్. ఓకేనా? సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం చూడండి, స్క్రీన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం ఏంటంటే ఇలాంటి ఆస్టియోపోరోసిస్ లాంటి ప్రమాదాల నుంచి బయటపడడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటయ్యా అంటే ఎస్ మన దగ్గర ఉన్నటువంటి ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల ఏంటంటే మనకి ఈ సప్లిమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా పనిచేస్తాయి ఏందనే దాని గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు దాకా. సో ఎస్ చూడండి, గ్లూకోసమైన్ ఎందుకు పనిచేస్తుంది అనే దాని గురించి, ఇందాక కాల్షియం ఎందుకు పనిచేస్తుంది అని చెప్పాము, గ్లూకోసమైన్. సో ఎస్ వాటి యొక్క ప్రయోజనాలు. సో చూసుకుంటే ఓవరాల్ ప్యాకేజ్ జాయింట్ పెయిన్స్ కి ఏం ప్యాకేజ్ ఉంది మన దగ్గర, సో ఈ ప్యాకేజ్ వాడితే ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం కాబట్టి దీని యొక్క టోటల్ అమౌంట్ 2600 అవుతుంది అంతే. సో కాబట్టి ఇవి వాడుకోవడం వల్ల ఒక 1.5 month మనం రెగ్యులర్గా
ఫుల్ ప్రాపర్ డైట్ తీసుకున్న దాంతో సమానం అనమాట ఇవి వాడటం వల్ల. ఓకేనా? సో ఎస్, థ్యాంక్ యూ. సో ఎస్, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నాకు తెలిసి ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. నాకు తెలిసిన అంత నాలెడ్జ్లో నేను చెప్పడానికి ట్రై చేశాను లీడర్స్. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా నెగిటివ్స్ ఉంటే మాత్రం తీసేసేయండి. దీంట్లో కేవలం పాజిటివ్స్ ఉంటే మాత్రం తీసుకుందాము. దాంతోపాటు ఏవైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తే సో చాలా చిన్నవాడిని ఏదైనా మార్చుకోవాల్సినవి చేర్చుకోవాల్సినవి ఉన్నా కూడా విత్ యువర్ సజెషన్ కంపల్సరీగా ఖచ్చితంగా మార్చుకొని నేర్చుకొని చేద్దాము. సో థ్యాంక్ యూ. నాకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా నా అప్లైనర్స్కి అండ్ నా మెంటర్స్కి, ఎస్పెషల్లీ ఆనంద్ సార్, రవి సార్, నాకు ఇటువంటి నాలెడ్జ్ సెషన్స్ కానీ ఏవైతే నాకు ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి నన్ను తీసుకెళ్ళిన మీటింగ్స్కి అయితేనేమి, నాకు అందించినటువంటి ప్రొడక్ట్ నాలెడ్జ్ సెషన్స్, ట్రైనింగ్స్ అయితేనేమి, ఇదన్నిటికీ కూడా సో ఎస్పెషల్లీ ఆనంద్ సార్, రవి సార్ అండ్ సాయన్ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ జూమ్ వేదిక ద్వారా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క గైడెన్స్ వల్లనే నేను ఎంతో కొంత ఈ సిస్టంలో నిలబడ్డాను. దాంతోపాటు కొంతవరకు నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకోగలుగుతున్నాను మీ సపోర్ట్ తోటి. సో థ్యాంక్ యూ ఆనంద్ సార్ అండ్ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ. చాలా విప్లవం వ్యక్తీకరించారు. చాలా మంది నవే డేస్ లో చాలా మంది ఎక్కువ బాధపడుతున్నది, వేధిస్తున్న ప్రాబ్లం ఏదన్నా ఉందంటే మోకాలు నొప్పి. దాదాపు చిన్న వయసు నుంచి దాదాపుగా చనిపోయే ముసలి వాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. చాలా మందికి డౌట్ ఏం వాడాలి ఏంటి అనేది. ఒకవేళ ఫలాంది వాడాలని తెలిసినా కూడా అది ఎలా ఉపయోగపడుతుంది, ఏంతో తయారవుతుందని ఎవరికి తెలియదు. కాబట్టి అవన్నీ కూడా చాలా క్లారిటీగా తెలియజేయడం జరిగింది. ఎక్సలెంట్. ఎందుకంటే మీకు టైం చాలా తక్కువ, ఎందుకంటే ఫీల్డ్ వర్క్ చేయాలి, అదేవిధంగా ఆఫీస్ వర్క్ ఉంటుంది. కానీ ఉన్న టైంలో వెస్టేజ్ చాలా ప్యాషనెట్గా, చాలా డెడికేషన్ వర్క్ చేస్తూ మీరు ఇంత మంచి నాలెడ్జ్ గెయిన్ చేసినందుకు ఎక్సలెంట్ శంకర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, విత్ యువర్ థ్యాంక్ యూ, సపోర్ట్, మీ సపోర్ట్ లేకపోతే ఇదంతా అయ్యేది కాదు. మీ థ్యాంక్ యూ, సపోర్ట్ థ్యాంక్ వల్లనే యూ. మీరు ఏవైతే ట్రైనింగ్స్ ఇంపార్టెంట్ సార్, ఇదిగో పలానా ట్రైనింగ్కి రండి, ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ సెషన్కి రండి, లేకపోతే ఈ మీటింగ్కి రండి అని మీరు పిలవడం వల్లనే సో మేము అక్కడికి వచ్చి తెలుసుకొని నేర్చుకున్నదే సార్ ఇదంతా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీటింగ్స్కి ఎక్సలెంట్, మమ్మల్ని ఎక్సలెంట్. ఇన్వైట్ చేయడం నిజంగా మాకు మా అదృష్టం నిజంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికి చెప్తున్నాం, కానీ అందరూ మీలాగా తీసుకుంటే అందరం కూడా సక్సెస్ అవుతాం. కానీ ఆల్రెడీ మీకు ఇన్బిల్ట్ ఉన్నాయి కాబట్టి కొన్ని క్వాలిటీస్ అవన్నీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేదంటే మన మైండ్ సెట్ కానీ, లేదంటే నీ వర్క్ మైండ్ సెట్ కానీ, లేదంటే నువ్వు వెళ్ళే విధానానికి కానీ తగిన బిజినెస్, అందువల్ల అంత స్పీడ్గా మారగలిగావు, అంత స్పీడ్గా వెళ్ళగలుగుతున్నావు. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, మనకి పెయిన్స్ ఎందుకు వస్తాయంటే సార్ చెప్పిన విధంగా బోన్ అనేది బలహీనపడటం ద్వారా, అదే విధంగా బోన్కు మధ్యలో కార్టిలేజ్ అనే గుజ్జు పదార్థం అనేది తగ్గటం ద్వారా, బోన్ అనేది బలహీనపడిందన్నా లేదంటే గుజ్జు అనేది తగ్గిందన్నా కూడా మనకి వెంటనే ఒక 1 వీక్ 1 మంత్ లేదంటే 4-5 నెలలకు అనేది జరగదు. ఒక 5 డేస్, ఒక 5 ఇయర్స్ నుంచో, ఒక 10 ఇయర్స్ నుంచో స్లోగా జరుగుతూ ఉంటది. ఆ జరిగే క్రమంలో మనకు బోన్స్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏం చేస్తాం, పెయిన్స్ మొదలవగానే ఆ ఊర్లో ఉన్న చిల్లర కొట్లు ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చుకొని మింగటం, డైక్లోఫెనాక్ ఏదో ఒకటి చేసుకుని వెంటనే రిలీఫ్ ఇస్తుంది. మళ్ళీ 2-3 రోజులకు ఒకసారి అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. మరీ ఇబ్బందిగా ఉంటే ఒక హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటూ ఉంటారు. కానీ జీవితాంతం మింగినా కూడా ఎక్కడ ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వదు. ఎందుకంటే ఆ బోన్ బలంగా తయారవ్వాలన్నా మంచి ఫుడ్ తీసుకోవాలి, గుజ్జు పెరగాలని మంచి ఫుడ్ తీసుకోవాలి. కానీ ఆ ఫుడ్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి తినేది ఏంటిది, ఉదయం ఇడ్లీ లేదా కోట బియ్యం దోశలు, స్టోర్ రైస్తో చేసిన దోశలు, మధ్యాహ్నం తెల్లకూడు, నైట్ తెల్లకూడు. కానీ ఆ 3 పూట్ల మనం తీసుకున్న ఆహారం ఎక్కడ బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఎక్కడా ఉండవు. మనం వ్యాధి మూలం ఏదో కనుక్కోకుండా హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నాం. మీరు ఇంకా గమనించినట్లయితే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెయిన్స్ అన్నప్పుడు మెడిసిన్ రాసి మళ్ళీ చివరిలో ఒక మాట చెప్తుంటారు, పాలు తాగండి, ఎగ్గు తీసుకోండి అని. మరి మెడిసిన్ ద్వారా తగ్గే పని అయితే అవన్నీ చెప్పరుగా. అంటే మనకి ప్రోటీన్స్, విటమిన్ లోపంలో వస్తుంది. అంతకుముందు ఆహారమే మందులు అయ్యాయి, ఇప్పుడు మందులే ఆహారం అవుతున్నాయి.
మనం ఏం చేస్తామంటే మందులకి ఎంతైనా ఖర్చు పెడతాం కానీ మంచి ఫుడ్ ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తాం. కానీ ఎక్స్రేకి, సిటీ Yes. స్కాన్‌కి ఎంత ఖర్చయినా అప్పు తెచ్చి, వడ్డీకి తెచ్చి మరైనా ఇంకా అక్కడ పే చేస్తుంటారు. ఎందుకంటే 12 సంవత్సరాలు నేను హాస్పిటల్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, దగ్గరగా గమనించాను కాబట్టి. ముసలోళ్ళైతే పింఛన్ రాగానే ప్రశాంతంగా ఈడేదో మనం అప్పున్నట్టు, లేదంటే తప్పదు ఏదో పెళ్ళికి గాని చదివించుకోవటానికి వచ్చినట్టు రెండో తారీఖు, మూడో తారీఖు వచ్చి సమర్పించుకొని ఎళ్తుంటారు. అక్కడికొచ్చి గోజారుతుంటారు. "అయ్యా అంతలివ్వయ్యా, 3000 తెస్తే వచ్చిన పిచ్చిన డబ్బులు ఆ ఎక్స్‌రేలకి అన్నీ అయిపోయి ఇంకా 500 ఏముంది తగ్గి డిస్కౌంట్‌కి" అని. అదే అమ్మా మంచి పాలు తీసుకుంటే అయ్యా మేము చిన్న కుటుంబం అయ్యా లేనోళ్ళం పాలు ఎక్కడ తాగలుగుతా ఉంటారు. కానీ హాస్పిటల్‌కి మాత్రం 3000 ఖర్చు పెడతారు. ఒకసారి ఆలోచించండి మైండ్ సెట్. కానీ డాక్టర్ చెప్పేదేంది పెయిన్ టాబ్లెట్లు అయన్నీ ఇచ్చినా గూడా మంచి ఫుడ్ ఆకుకూరలు తీసుకోండి. లేదంటే మంచి రోజు ఒక గ్లాస్ పాలు తాగండి. లేదంటే ఒకటో రెండో ఎగ్స్ తీసుకోండి అని చెప్తాం. కానీ ఆ పని మాత్రం చేయం. కాబట్టి ఆ పని మనం చేయలేం గాబట్టి, అవన్నీ గూడా డైట్ ఇవన్నీ ఫాలో అవ్వడం ఖర్చుతో కూడింది. ఇవన్నీ కూడా సమస్యలున్నాయి గాబట్టి, మనకి కంపెనీ నేచురల్‌గా అందించిన ప్రొడక్ట్‌లు కాల్షియం గాని, గ్లూకోజమిన్ గాని, కొల్లాజెన్ సాచెట్స్ ఒక 6, 7 నెలలు గాని వాడగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంది. మళ్ళీ చాలామంది చేసే తప్పిదం ఏందంటే, ఇవి గూడా మంచి రిజల్ట్ వస్తదని జెప్పి మన లీడర్ చెప్పినప్పుడు కొంతమంది తీసుకొని 1 వీకు లేదంటే ఒక 10 డేస్, 1 మంత్ వాడిన తర్వాత నాకు తగ్గలేదే అంటున్నారు. ఎలా తగ్గుతది? ఇప్పుడు పాలు తాగానే ఒకేసారి ఎముక బలపడదు. యాపిల్ కాయ తినగానే ఒకేసారి కండ పెరగదు. అవునా గదా! అయన్నీ గమనించరు. Yes. ఎంటనే Yes. తగ్గాలి. ఎంటనే ఎలా తగ్గుతది? వెంటనే తగ్గిన ప్రమాదమే సార్. అవును. ఎంటనే ఎందుకు తగ్గింది? దీంట్లో ఏదో కలిపి ఉంచారా? అని ఆ Yes. విధంగా కూడా తీసుకున్న మైండ్ సెట్ అన్నమాట. తగ్గినా ఇదే, తగ్గకపోయినా నెగెటివే మనకి. సో, లీడర్స్ గమనించండి. కొత్త వాళ్ళు చాలా మంది యాడ్ అయ్యి ఉంటారు. ఇది ఫుడ్ సప్లిమెంట్ అంటే ఫుడ్‌లో లేనిది మనకి సప్లిమెంట్స్ రూపంలో కంపెనీ అందిస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్. నేను 12 సంవత్సరాల హాస్పిటల్ ఫీల్డ్‌లో చూడని రిజల్ట్. నేను ఈ 14 నెలల్లో వెస్టేజ్ త్రూ తీసుకోవటం జరిగింది. నా పర్సనల్‌గా గాని, లేదంటే టీమ్ మెంబర్స్ గాని, లేదంటే కొంతమందికి నేను పేషెంట్‌కి ఇచ్చినప్పుడు కూడా చాలా మంచి రిజల్ట్. వండర్ రిజల్ట్. పర్సనల్‌గా మా ఇంట్లోని మా మిసెస్ థైరాయిడ్ ఉండేది. చాలా ఇబ్బంది పడుతుండేది. కానీ సప్లిమెంట్స్ వాడిన తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా మా అత్తగారికి కొంచెం ఐ విజన్ బ్లర్‌గా ఉండేది. ఐ సపోర్ట్, స్పిరినోఫ్లాక్స్ ఇవి వాడిన తర్వాత కొంచెం బెటర్‌గా ఉంది ఇప్పుడు. అలా పర్సనల్‌గా చాలా మంచి రిజల్ట్. అదేవిధంగా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు గాని, డయాబెటిక్ పేషెంట్‌లకి 300, 400 ఉన్న డయాబెటిక్ పేషెంట్‌లు గూడా ఒక 8, 9 నెలలు వాడగానే నార్మల్‌కి 120, 130 మెయింటైన్ అవుతా ఉంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పుల పేషెంట్‌లు గూడా దాదాపు ఒక 6, 7 నెలలు, ఒక 8 నెలలు వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్. అంతకుముందు పని చేయాలంటే ఇబ్బందిగా, భారంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అయ్యా! ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత మా పని ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాం. పొలంలో పని చేసుకోగలుగుతున్నాం అని జెప్పి చాలా మంచిగా జెప్తున్నారు. కాబట్టి కొత్త వాళ్ళకి ఇది మెడిసిన్ గాదు. ఫుడ్ సప్లిమెంట్. మెడిసిన్ అనేదేంటంటే వ్యాధి వచ్చిన తర్వాత వాడేది. తాత్కాలిక ఉపశమనం కోసం, ఆ ఎమర్జెన్సీ నుంచి బయటపడటం కోసం వాడేది. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటంటే, మనం ఆహారంలో లేనిది సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవటం. ఇప్పుడు మన ఆర్గాన్స్‌కి ఏదైతే ప్రోటీన్స్, విటమిన్స్ అందించినప్పుడు ఆర్గాన్స్ సక్రమంగా పనిచేయటం ద్వారా, హార్మోన్స్ సక్రమంగా రిలీజ్ చేయటం ద్వారా మనకు ఆ రిజల్ట్ రావటం జరుగుతుంది. ఇక్కడ వండర్ గాని, ఏదైనా మాయ గాని, మంత్రం గాని ఏం లేదు. బాడీకి కావాల్సిన అన్నీ అందటం ద్వారా, అవి నేచురల్‌గా పనిచేయటం ద్వారా ఉన్న ప్రాబ్లమ్ క్యూర్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు లీడర్స్. థాంక్ యూ శంకర్ సార్. వన్స్ అగైన్ థాంక్ యూ. చాలా అంటే చాలా విపులంగా విశదీకరించారు. చాలా క్లారిటీ నాకు గూడా కొన్ని విషయాలు తెలిసినియి. ఈ మీ జూమ్ వేదిక ద్వారా గూడా, ఈ ప్రొడక్ట్ సప్లిమెంట్స్ గురించి గూడా. థాంక్ యూ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. చాలా బాగొచ్చింది సార్. చాలా బాగా చెప్పారు అనకుండా. ఎందుకంటే శంకర్ సార్ బాగా చెప్తారు కాబట్టి జూమ్ సెషన్ అవకాశం ఇవ్వటం జరిగింది. కాబట్టి Yes, sir. మీకేదైనా డౌట్స్ ఉంటే ఎలా వాడాలని గాని, లేదా ఇంకేదైనా డౌట్ ఉంటే మాట్లాడొచ్చు. ఓకే. Yes. శంకర్ సార్ కొంతమంది ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. ఓకే సార్. యంకాయ్ మేడం గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ రవి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మేడం శంకర్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెంకయ్య మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. సార్ మీరు చెప్పిన బాగా ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు సార్. బాగా చెప్పారు సార్. Yes. మోకాళ్ళ నొప్పులు గురించి మీరు బాగా చెప్పారు సార్.
బాబాయికి ఆయనకి మోకాళ్ళ నొప్పులు అరిగిపోయి ఆయన పాపం లేచి తిరగలేడు ఆ బాబాయి. ఓకే. ఆయనకు ఆయనకి నువ్వు చెప్పిన సప్లిమెంట్లు వాడియాలని నేను తీసుకున్నాను నిర్ణయం సార్. నువ్వు చెప్పినవి బాగా నాకు అర్థమైనయి. ఎస్ ఎముకలు మేడం. ఎలా అరిగిపోతాయి, దేని గురించి అరుగుతాయి, మనకి ఎలా స్త్రీలకి డేట్ల గురించి చెప్పారు. అన్నీ నాకు బాగా కరెక్ట్ అయినాయి సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎక్సలెంట్ సార్. వెంకయ్య మేడం, చాలా జూమ్ బాగా ఫాలో అయ్యారు. ఇంకో లేడీస్ గమనించండి, చాలా మంది ఏంటంటే పెయిన్స్ వస్తేనే వాడాలి, పెయిన్స్ వచ్చిన తర్వాత వాడాలనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరు కూడా వాడవలసిన ప్రొడక్ట్ ఇవి. ఈవెన్ లీడర్స్ అందరం మేమందరం కూడా వాడుతున్నాం. అందువల్ల అంత ఫీల్ వర్క్ చేయగలుగుతున్నాం. ఎంత జర్నీ చేసినా కూడా ఎక్కడ అలసిపోకుండా ఇబ్బంది పడకుండా ఉన్నామంటే ఈ సప్లిమెంట్స్ వాడటం ద్వారా. ఎవరికైతే బోన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాడవచ్చు, బోన్స్ లేని వాళ్ళకి అవసరం లేదు. ఎస్. థ్యాంక్ యూ. ముఖ్యంగా లీడర్స్ గమనించి చాలా మంది మహిళలు ఉన్నారు. ఒక 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్క ఉమెన్ కూడా వాడవలసిన ప్రొడక్ట్ ఇది. కాల్షియం కానీ, గ్లూకోజ్మిన్ కానీ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఒక 30 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ప్రతి మహిళ వాడవలసిన ప్రొడక్ట్లు. ఎందుకంటే ప్రెగ్నెంట్ టైంలో లేదంటే డైలీ మంత్లీ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో ఎక్కువ బ్లీడ్ అవుతుంటది, ఎక్కువ వీక్ అవుతూ ఉంటారు, ఎక్కువ టెన్షన్స్, ప్రెజర్స్, ఎక్కువ ఫుడ్ తీసుకునే టైం ఉండదు. ఇవన్నీ చాలా ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మహిళలు, ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి మహిళలు కూడా 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి నా రిక్వెస్ట్, ఈ ప్రొడక్ట్లు అన్ని వాడితే చాలా హెల్తీగా ఉంటారు. మీరు చేసే జాబ్ కానీ, వర్క్ కానీ చాలా మంచిగా యాక్టివ్గా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకొని వాడటానికి. కాల్షియం ప్రతి ఒక్కరు కూడా వాడాలి. 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ప్రతి మహిళ కూడా. అదేవిధంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, అదే గ్లూకోజ్మిన్ ఇలాంటి ఒక డైలీ దినచర్యలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడగలిగితే చాలా హెల్తీగా ఉంటాము. థ్యాంక్ యూ. రామయ్య సార్, గుడ్ మార్నింగ్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. జాయింట్ పెయిన్స్ గురించి ఎక్సలెంట్ గా చెప్పారు. ఎందుకంటే బోన్స్ అనేది లేకపోతే మన బాడీ అనేది క్లాత్ తోనే సమానం. మన క్లాత్ చేతి తీసుకుని అక్కడ విసిరేస్తే అక్కడైతే అక్కడ పడిపోతుందో అదే సామెతగా మన బాడీ అనేది బోన్స్ లేకపోతే కుప్పలు అసలు చలనం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క బోన్ కదలికలకి ఎంత అవసరమో చాలా వండర్ఫుల్ గా చెప్పారు. దానికి సొల్యూషన్ బయట సప్లిమెంటరీకి మన సప్లిమెంటరీ కొన్ని గొప్పతనం చాలా గొప్పగా వివరించారు సార్. ఎందుకంటే మా బ్రదర్ కానీ, ఇంట్లో మా మేడం కానీ, మా మేనత్తకు కానీ ఈ బోన్స్ కీలవాతానికి, జాయింట్ పెయిన్స్ కి నేను సప్లిమెంటరీ వాడటం జరిగింది. మంచి రిజల్ట్ రావడం జరిగింది. కేవలం మీరు అన్నట్టు రవి సార్ మనకి చెప్పే సజెషన్స్, ఎక్కడ ట్రైనింగ్ జరిగినా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళడం వల్ల మాత్రం అంత నాలెడ్జ్ మనకు వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయ్య. థ్యాంక్ యూ రామయ్య సార్. థ్యాంక్ యూ. సో లేడీస్ గమనించండి, ఇంకేదన్నా ఎవరికి డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే హ్యాండ్ డౌన్ చేయండి. ఫీడ్బ్యాక్ బాగుందని చెప్పేవాళ్ళు కాకుండా, ఏదైనా ఎలాంటి పేషెంట్లు, లేదంటే షుగర్ పేషెంట్లు వాడొచ్చా, లేదంటే పిల్లలు వాడొచ్చా, ఇలాంటి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి. మిగతా వాళ్ళు ఈ టెస్ట్ ఇది బాగుంది సార్, ఈరోజు సెషన్ శంకర్ సార్ చాలా బాగా చెప్పారు అని ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. సార్ శ్రీనివాసులు సార్ని అడగండి సార్. శ్రీనివాసులు సార్ కనిగిరి నుంచి సార్ డౌట్ శ్రీనివాస్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. I have one doubt, sir. సార్ మాట్లాడండి. ప్లీజ్ అడగండి సార్. సార్ షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చునా సార్? గ్లూకోజ్ సార్ ఎస్, వ్యాలిడ్ డౌట్ సార్, మంచి డౌట్ సార్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనం చెప్పిన సప్లిమెంట్స్ కాల్షియము, తర్వాత గ్లూకోసమైన్ అండ్ కొల్లాజన్ 3 చెప్పాం కదా. ఈ 3 అనేవి ఏంటంటే సార్, ఒకటి జాయింట్ పెయిన్స్ వేరు, తర్వాత ఆర్థరైటిస్ అనేది వేరు, కీళ్ల వాతం వేరు, కాళ్ళ నొప్పులు వేరు వేరు. ఓకేనా? ఇప్పుడు మీరు అన్నారు ఎస్ షుగర్ ఉన్న వాళ్ళు వాడచ్చా అని. ఎస్, ఈ గ్లూకోసమైన్ అనేది, అంటే గ్లూకోసమైన్ యాక్చువల్ గా ఏంటంటే హెల్దీ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళు వాడచ్చు. అంటే షుగర్ లెవెల్స్ ఏవైతే నార్మల్ ఉంటాయో వాళ్ళు వాడచ్చు. ఎవరైతే షుగర్ లెవెల్స్ హైలీ డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కొంతవరకు అవాయిడ్ చేయడం బెటర్. ఓకే సార్. వాళ్ళకి ఏమి ఇస్తారంటే మీరు
కాల్షియము తర్వాత కొల్లాజిన్ ఇవ్వండి. ఓకే సార్. కాల్షియం కొల్లాజిన్ ఇవ్వండి సరిపోద్ది. ఈ గ్లూకోసమైన వెయిట్ చేయండి. ఓకే ఒకవేళ సార్. నార్మల్గా జస్ట్ 200 నుంచి 250 240 అట్లా ఉంటుంది కదా, కొంచెం 300 బిలో ఉన్న వాళ్ళకైతే ఇవ్వచ్చు. బట్ ఎట్లా అంటే డోసేజ్ తగ్గించి 2 డేస్కి ఒక్కటో 3 డేస్కి ఒక్కటి ఇట్లా డోసేజ్ తగ్గించి ఇవ్వచ్చు. అంటే ఓకే సార్. అల్టిమేట్గా ఏంటంటే సార్, గ్లూకోసమైన్ అనేది తయారు చేసింది దీనికోసమే, ఏంటి మన యొక్క ఆ, ఈ ఈ యొక్క సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంక్రీజ్ చేయడం కోసమే డిజైన్ చేయబడింది. బట్ దానికి ఏంటంటే ఆ గుజ్జు అనేది తయారు కావడానికి కొంతవరకు మనకి గ్లూకోజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. గ్లూకోజ్ని అవసరం అవుతుంది. సో ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటంటే షుగర్ లెవెల్స్, గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లో ఇంక్రీజ్ అయి ఉంటాయి కాబట్టి, సో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచుతుంది అన్న ఉద్దేశంతో వద్దంటున్నాం తప్ప అంతకు మించి దానివల్ల ప్రమాదం ఏమీ కాదు. ఓకే సార్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగితే ఏంటంటే షుగర్కి సంబంధించిన మళ్ళీ కళ్ళు తిరగటం ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి, అందువల్ల ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళని, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి అవాయిడ్ చేయండి. కాల్షియము కొల్లాజిన్ ఇవ్వండి, ఇబ్బంది లేదు. గ్లూకోసమైన హెల్దీ షుగర్ లెవెల్స్, హెల్దీ గ్లైసిమిక్ హెల్త్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఓకే సార్. ఇంకో డౌట్ సార్. ఎస్ చెప్పండి సార్. బాబాయ్కి కీళ్ళ వాతము, జాయింట్ పెయిన్స్ ఉంది సార్. ఓకే. ఆయనకి గ్లూకోజ్ వైన్, వెస్ట్ కొలాజిన్, కాల్షియం ఇచ్చాను సార్. ఓకే. వాళ్ళ డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్ తో కూడా అది యూజ్ చేయొచ్చా, అది ఆపుకోవాలన్నారు సార్. నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు సార్, వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. శ్రీనివాస్ రెడ్డి సార్, శంకర్ సార్ 1 minute. శ్రీను సార్, గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్. వాళ్ళ మెడిసిన్ తో పాటు వాడాలంటే సేమ్ వాళ్ళు కూడా కాల్షియము, గ్లూకోజ్ మీద ఇలాంటి రిలేటెడ్ ప్రొడక్ట్లు మెడిసిన్ కానీ రాస్తే అవి అవసరం లేదు, అవి క్లోజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి ఉన్నట్లయితే పెయిన్ కిల్లర్ ఇచ్చారు సార్, అంటే పెయిన్ ఒక తగ్గలేదు, ఇది వాడితే సార్ నేను మాట్లాడినేమో సార్. ఓకే ఓకేనా సార్. ఎందుకంటే పెయిన్ కిల్లర్ దగ్గర పెట్టుకొని మన సప్లిమెంట్స్ వాడుతూ అప్పుడప్పుడు వేసుకోవచ్చు. ఎందుకంటే భరించలేని నొప్పి వస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. మన వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఎక్కువ వర్క్ చేసుకుంటా ఉంటారు కాబట్టి వెంటనే రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి పెయిన్ కిల్లర్ ఒకటి దగ్గర పెట్టుకొని ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఒకటి వేసుకోవచ్చు. మిగతాది సేమ్ మనం ఇచ్చిన ప్రొడక్ట్లు కాల్షియం అలాంటివి ఏమైనా ఇచ్చినట్లయితే ఆపేసి మనీ వాడచ్చు అనమాట. ఇంకోటి సప్లిమెంట్స్ కాబట్టి మన బాడీలో పట్టడానికే, వర్క్ స్టార్ట్ అవటానికే మంత్ పడుతుంది. కొంతమంది బాడీ తీరుని బట్టి 4-5 రోజులు ముందే రావచ్చు. మ్యాక్సిమం అయితే ఒక 1 month నుంచి రిజల్ట్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటంటే వేసుకోగానే 2-3 గంటలు వర్క్ అవుతుంది. ఇది మన సప్లిమెంట్స్ కాబట్టి మనకి 3 వారాలు 4 వారాలు అలా పడుతుంది. అక్కడ నుంచి రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, అల్టిమేట్ గా ఉంటుంది. ఇంకోటి డయాబెటిక్ పేషెంట్లకి శంకర్ సార్ అన్నట్టు హెల్తీ షుగర్ లెవెల్ అంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం షుగర్ అప్ అండ్ డౌన్స్ లేకుండా నార్మల్ గా మెయింటెనెన్స్ అవుతుంటే గ్లూకోజ్ మీద వాడచ్చు, ఇబ్బంది లేదు. లేదనుకుంటే దానికి కొల్లాజెన్ శాచెస్ తో పాటు శంకర్ సార్ నెక్స్ట్ స్టైల్లో ఈసారి విటమిన్ డి కూడా యాడ్ చేయండి మీరు. ఓకే సార్. విటమిన్ డి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. విటమిన్ డి, విటమిన్ B12 స్ప్రే ఇలా యాడ్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే విటమిన్ డి స్ప్రే చాలా హెల్ప్ అవుతుంది బోన్ హెల్త్. ఈ కాల్షియం టాబ్లెట్ అని మనం క్యాప్సుల్ వేసుకున్నప్పుడు సగం వేస్ట్ అవుతుంది. జీర్ణాశయంలోకి వెళ్ళి తర్వాత లివర్ బ్లడ్ లోకి వెళ్ళి ఎంత ప్రాసెస్ లేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సగం మాత్రం బాడీ తీసుకోగలుగుతుంది. అదే విటమిన్ డి స్ప్రే డైరెక్ట్ బ్లడ్ లో కలుస్తుంది కాబట్టి రిజల్ట్ స్పీడ్ గా వస్తుంది, బోన్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి కీళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళకి ఏదన్నా వాపులు అలా ఉన్నాయంటే మనం కర్కుమిన్ ప్లస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి జూమ్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మాట్లాడదాము. ఓకేనా. డయాబెటిక్ పేషెంట్లు అప్ అండ్ డౌన్ అంటే ఒక నెల బాగుండి ఒక నెల పెరుగుతాయి ఇలా ఉన్న వాళ్ళకి వాడకపోవటం మంచిది. ఓకేనా. ఏదైనా సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం అవగాహన కలిగిన అప్లైనర్ కాల్ చేసి మాత్రమే ఇవ్వండి. కొంచెం అలవాటు అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా రిక్వెస్ట్, శంకర్ సారు నొప్పులు ఉన్న వాళ్ళకి కాల్షియం, గ్లూకోజ్ మీద కొల్లాజెన్ చెప్పారు కదని చెప్పి మొత్తానికి ఇచ్చుకుంటా పోకుండా, ఓకేనా, ఒకసారి ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ పర్సన్స్, క్లారిటీ ఉన్న అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి అడిగి ఒకసారి ఇవ్వండి, ప్రతి ఎవరికి ఇచ్చినా కూడా. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి సార్, ఎక్సలెంట్ డౌట్. ఓకేనా. సప్లిమెంట్స్ సార్ అట్లా ఎన్ని మంత్స్ వాడచ్చు సార్, కంటిన్యూ చేయొచ్చు సార్?
ఏంటి సార్? ఏ సప్లిమెంట్స్ అయినా కానీ ఏ మనం లైఫ్ లాంగ్ సప్లిమెంట్స్ యూజ్ అయినా మినిమం చేయొచ్చు. 6 నెలల నుంచి సంవత్సరం వాడాలి సార్. ఓకే సార్. ఓకేనా? బాడీ తీరుని బట్టి వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ని బట్టి కొంతమందికి నెలకు రావచ్చు, కొంతమందికి 20 రోజులకు రావచ్చు. గ్యాస్ ట్రబుల్ లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఈ పెయిన్ కానీ పెయిన్ సంబంధించి జాయింట్ పెయిన్స్ కానీ లేదంటే డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉన్నాయంటే మినిమం 6 నెలల నుంచి సంవత్సరం వాడాలి. ఓకే సార్. పలానా సారు జూమ్ లో చెప్పారు నెలకే తగ్గింది కదా అంటే వాళ్ళ బాడీ తీరుని బట్టి వాళ్ళ వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళకి నెలకే వచ్చింది. నీ బాడీ తీరు వేరు, నా బాడీ తీరు వేరు, నీ వ్యాధి తీవ్రత వేరు, నా వ్యాధి తీవ్రత వేరు కదా. నాకు 20 రోజులకు వచ్చిందని నీకు 20 రోజులకు రావటానికి లేదు. ఓకే సార్. అదే సార్, ఓకేనా? ఎక్కువ రోజులు వాడితే మన బాడీ మళ్ళీ వీక్ అవుతుంది. మన అదే సప్లిమెంట్స్ వేరే ఎక్కువ వాళ్ళు రోజులు వాడటం ద్వారా వీక్ అవ్వదు సార్. ఇంగ్లీష్ మెడిసిన్ వాడటం ద్వారా వీక్ అవుతుంది. ఇవి వాడి ఆపేస్తే కన్నా మళ్ళా స్ట్రెంగ్త్ కోల్పోతుంది అనేసి అంటున్నారు మా ఏరియాలో. అది ఎంత ఈ వాడి ఆపేయకూడదు సార్. మనం క్రమేణా స్లోగా తగ్గించుకోవాలి. స్ట్రెంత్ తగ్గటం ఉండదు, వాళ్ళు అలా ఫీల్ అవ్వటమే. మంచి ఫుడ్ తీసుకోక వాళ్ళు వర్క్ లో పడి ఇవన్నీ ఇదైన తర్వాత 4 years యూజ్ చేసి తర్వాత ఆపేస్తే బాగా అది లేకపోతే ఇంక ఉండలేకపోతున్నాడు, ఎడిట్ అయిపోయాడు బాగా అనేసి అంటున్నారు సార్. అదేం లేదు సార్, వాళ్ళ మైండ్ సెట్. ఓకేనా? థ్యాంక్ యూ ఎంతవరకు సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ డౌట్ సార్. థ్యాంక్ యూ. సో లేడీస్ గమనించండి, ఫుడ్ అనమాట ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉండదు. మన సంవత్సరం వాడినా 5 సంవత్సరాలు వాడినా లేదంటే 10 సంవత్సరాలు వాడినా కూడా ఆపేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు దాదాపు నేను సంవత్సరాల నుంచి వాడుతున్నాను. చాలా హెల్తీగా ఒక రోజు ఆనంద్ సార్ గాని రమేష్ సార్ గాని మేము ఎవరు కూడా మార్నింగ్ తినేసి డే అంతా తినకుండా 5-10 మీటర్స్ దాదాపు 100-200 కిలోమీటర్లు జర్నీ చేస్తామంటే ఈ సప్లిమెంట్స్ వాడటం ద్వారా. ఎంఎస్ఆర్ గురువు గారు ఎంతవరకు ఈ 6.5 సంవత్సరంలో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఇది రాలేదు. దాదాపు రోజుకి 500 కిలోమీటర్లు చేస్తున్నారు. సార్ సప్లిమెంట్స్ రవి సార్ పవర్ రవి సార్. సార్ ఎస్, చిన్న చిన్న ఒక మాట సార్. ఏం లేదు, ఇప్పుడు సార్ చెప్పిన మాటకి నేను కూడా ఒక ఇద్దరు ముగ్గురు అంటే కొంచెం బయట వ్యక్తులు, మన వాళ్ళు కాదు, బయట వ్యక్తులు అంటే నేను విన్నాను అనమాట. కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నవాళ్ళు. సప్లిమెంట్స్ గురించి మీకు ఏం తెలుసు, సప్లిమెంట్స్ ఆపేస్తే ఇదే బలం తగ్గిపోద్ది అది ఇది అని ఒక మాట అన్నారు. కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే ఇది జనరల్గా ఇప్పుడు మనం ఒక జిమ్కి వెళ్తాం, ఎవరైనా అథ్లెట్స్ ఉన్నారు లేకపోతే జిమ్ పర్సన్స్ ఉన్నారు, జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, మంచి ప్రాపర్ డైట్ తీసుకుంటారు. ఆ జిమ్కి వెళ్ళిన రోజులు మంచి విటమిన్స్ మినరల్స్ ఫుడ్ డైట్ ప్రాపర్గా ఫాలో అవుతారు కాబట్టి మంచి వెయిట్ గెయిన్ అవుతారు, హెల్దీగా ఉంటారు, బాడీ స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ వాడడం ఆపుతారో ఆటోమేటిక్గా మళ్ళీ పోషకాలు మన శరీరానికి అందవు కాబట్టి ఆటోమేటిక్గా కొంత సన్నబడటమో లేకపోతే నార్మల్ స్టేజ్కి రావడమో స్టార్ట్ అవుతుంది కదా. సో మన సప్లిమెంట్స్ కూడా అంతే. అవి వాడినప్పుడు ఏంటంటే 100% మన బాడీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి కాబట్టి ఏంటంటే మనం బాగా హెల్తీగా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాం. అవి ఎప్పుడైతే మనం కొన్ని రోజుల తర్వాత ఆపుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీకి మళ్ళీ అందాల్సిన మినరల్స్ అవన్నీ అందవు కాబట్టి మళ్ళీ కొంత డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి ఏమైనా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప ఇది వాడడం ఆపేయడం వల్ల వీక్ అయిపోవడం అనేది సైడ్ ఎఫెక్ట్ కాదు. ఓకే, ఎక్సలెంట్ సార్. ఇది శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ డౌట్. నేను కూడా తెలుసుకున్నాను సార్ తర్వాత. ఎక్సలెంట్ సార్ థ్యాంక్ యూ సార్. తిరుపతిరావు సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చిన్నయ్య సార్, మా అమ్మగారికి 65 ఉంది సార్. మా వయసు మామూలుగా ఆమెకి కాళ్ళు నొప్పులని చెప్పేసి ఒక మామూలుగా లెఫ్ట్ హ్యాండ్ మోకాలు చెప్పి మార్పించాం సార్. మార్పిస్తే మనకి ఇట్లా కొలాజన్ పౌడరు కాల్షియం వాడుతున్నాము సార్. ఒక 3 months నుంచి బాగానే ఉంది సార్. జస్ట్ ఈ మంత్ కొంచెం అంటే వేడి ఎక్కువ అవుతుందని కొంచెం పొట్ట నొప్పి అంటుంది సార్. అది వల్ల డౌట్ సార్, చిన్న డౌట్ అంతేం లేదు సార్. సమ్మర్ కదా పొట్ట నొప్పి ఏం లేదు సార్, అది వేడి వల్ల మీరు అన్నారు. ఇంకొకటి అదే అమ్మగారు అడగమన్నారు సార్. బాగానే ఉంది సార్. ఆమెకి కాలు తిమ్మిర్లు మామూలుగా యాక్టివ్గా ఉదయాన్నే 4 లేసి జూమ్ పెట్టి అంటుంది సార్. యాక్టివ్గా అంతకుముందు నార్మల్గా మామూలుగా మంచి మీద పండుకునేది. ఇప్పుడు యాక్టివ్గా మామూలుగా మనం వాడుతున్నాము కాల్షియం కొలాజన్ పౌడర్. ఏమైందంటే సార్ మన డిఎల్సిపిలో కొలాజన్ పౌడర్ స్టాక్ లేకపోతే ఇది ఎలాజిన్ పౌడర్ ఇచ్చారు సార్. అది అంటే సేమ్ అదే ఒకటే
ఎలాజిన్ సార్ ఇచ్చారు. అది అవి నరాలకు వాడుకో సంబంధించిన నరాలకు హెల్ప్ అవుతుంది. ఓకే సార్, అవి బాగానే ఉంది సార్. కానీ ఒక 3 డేస్ నుంచి ఇంక అది అట్లా పొట్ట నొప్పిగా ఉంది, అది అడగమంటే అది చిన్న డౌట్ సార్, అంతే ఏం లేదు సార్. ఓకే. అది ప్రాబ్లం ఏం లేదు సార్. ఒకటి వేడి వల్ల, ఇంకోటి గ్యాస్ట్రిక్ ద్వారా కూడా ఇది అవుతుంది. ఇప్పుడు అలోవెరా కూడా మనకి మేము బాడీకి వేస్తున్నాం రోజుకి సార్. బాడీ సార్ రోజుకి 5-6 లీటర్లు వాటర్ తీసుకోవాలి మనం. మనం ఏం చేస్తాం అంటే తాగుతారు సార్. భోజనం చేసేటప్పుడు బాగా దప్పికగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతూ ఉంటాం. అందులో ఇది అవునవునవును సార్. సమ్మర్ కూడా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆ ప్రాబ్లం ఇది అవ్వదు. అలోవెరా 2 పూటలు వేయండి, వాడండి, వేస్తున్నా సార్ అలా. ఓకే ఇబ్బంది ఓకే ఉండదు. సార్. ఓకేనా? శంకర్ సార్ వాటర్ ఎక్కువ ఈరోజు మాత్రం తీసుకోమని. బాగా చెప్పారు సార్. మీరు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మాకు ఆ బోన్స్ గురించి ఎక్సలెంట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ తిరుపతిరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గమనించండి, ఈ రోజు జరిగిన సెషన్ మీద మాత్రమే డౌట్లు అడగండి. ఏదన్నా మీకు ఇలా ఫర్దర్గా డౌట్స్ ఏదన్నా ఉంటే మీ అప్టెండెన్స్ ఎవరికైనా కాల్ చేయొచ్చు, లేదంటే నాకు కానీ ఆనంద్ సార్ కానీ కాల్ చేస్తే ఈ డౌట్స్ ఏదున్నా కూడా అవుట్ ఆఫ్ మీకు క్లారిటీ ఇస్తాము. ఎందుకంటే చాలా మంది ఏదైనా వ్యాలిడ్ డౌట్ అడగాలని ఉంటారు ఈ సెషన్ సంబంధించి, వాళ్ళకి అవకాశం రాదు కాబట్టి ఈ సెషన్లో ఏదైనా మీకు డౌట్ ఉంటే దాన్ని మాత్రమే మాట్లాడండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. రేవతి మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గోవిందా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఇదివరకు నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటాయి సార్, ఈ వాడుకున్నాను సార్. కొంచెం డౌట్ ఉండింది సార్, ఈ వాడితే ఎన్ని రోజులు పట్టిద్దని చెప్పారు సార్. బాడీని బట్టి మారిద్ది అన్నారు కదా సార్, అది బాగా నచ్చింది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మేడం. గోవిందా మేడం థ్యాంక్ యూ. ఎక్సలెంట్ డౌట్. మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చిన్న సలహా కోసం హ్యాండ్ రైట్ చేశాను. డీసెంట్ గా ఒక 5 రోజులు అవుతుంది మా బ్రదర్కి యాక్సిడెంట్ అయ్యి హ్యాండ్ లెగ్ 2 సర్జరీ చేశారు, ప్లేట్ రాడ్ వేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళ ముంచి మనం వాడొచ్చు అనేది డౌట్ కోసం చేశాను సార్. మూర్తి సార్ చెప్పండి సార్. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత ఏం లేదు, కాల్షియం, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ వాడొచ్చు. అదే సార్, అంటే రాడ్ వేశారు కదా అని దాని సలహా కోసం అడుగుతున్నాను సార్. ఓకే. ప్రాబ్లం ఏం లేదు సార్. వాళ్ళు సర్జరీ జరిగిన తర్వాత ఇచ్చే టాబ్లెట్ ఏంటంటే గాయం ఉన్నట్లయితే యాంటీబయాటిక్ రాస్తారు, తర్వాత ప్యాంటిన్, కాల్షియం, ఓకేనా, ఇవే రాస్తారు. కాబట్టి ఆ కాల్షియం అలాంటివి ఉంటే మనీ వాడిచ్చేసి ఆ పెయిన్ కిల్లర్ దగ్గర పెట్టుకొని ఉంటే సరిపోతుంది. ఇబ్బందిగా ఉంటే ఎలాగో సర్జరీ జరిగితే ఒక 1 month to 2 months పెయిన్ ఉంటది కాబట్టి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు వేసుకోవడానికి పెయిన్ కిల్లర్, కాల్షియం, ప్రోటీన్ పౌడరు ఇలాంటివి వాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ రిజల్ట్ అనమాట. ఒంగోలు ఒకసారి ఈ రేకులు వర్క్ చేస్తుంటారు, రేకులు షెడ్లు వేసే ఆ పైన ఒకసారి పైనుంచి కింద పడ్డాడు. పడితే ఇక్కడ నడుం దగ్గర బోన్ కొంచెం ఇదైతే టాబ్లెట్లు ఏం వాడకుండా డే 1 నుంచే మన సప్లిమెంట్స్ కాల్షియం, గ్లూకోజ్, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ వాడటం ద్వారా 3-4 నెలల్లో సెట్ అయిపోయింది. మెడిసిన్ కూడా 4-5 నెలలు బెడ్ రెస్ట్ అన్నారు, కానీ బెడ్ రెస్ట్ ఏం లేకుండా ఆయన 1.5-2 నెలలకే తిరగగలిగారు బాగా. అంత మంచి రిజల్ట్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. అవకాశం నెగిటివ్ తీసుకోవద్దు, ఎందుకంటే 7 దాటింది కాబట్టి టైము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ. కోటి సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సో మచ్. కోటి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రేపు మార్నింగ్ ఏదన్నా మీటింగ్ ఉంటే రేపు మార్నింగ్ లేదా ఎల్లుండి వరకు ఏదైనా మీటింగ్స్ ఉంటే ఆ 2 మాత్రం అనౌన్స్ చేయండి. ఏదైనా మళ్ళీ ఒకసారి రేపు ఎల్లుండి లేదంటే ఈ రోజు ఏమైనా మీటింగ్స్ ఉంటే. ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎల్లుండి అంటే రేపు మామూలుగా మన మెంటర్ సార్ ఆధ్వర్యంలో మనకి కందుకూరులో లీడర్స్ మీటింగ్ జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా
కందుకూరు చుట్టుపక్కల ఉన్న లీడర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా రండి. అట్లాగే 20వ తారీఖున ఉదయం కొన్నూరు శుక్రవారం రోజు రంజాన్ పండుగ స్పెషల్. కొన్నూరు చుట్టుపక్కల లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. అలాగే మధ్యాహ్నం ఒంగోలు సిపిఐ భవన్, ఒంగోలు చుట్టుపక్కల లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా టీంను ప్రమోట్ చేసుకోండి. మహా గురూజీ, ఎంఎస్ఆర్ గారు, పిఎస్ఆర్ గారు వస్తున్నారు. అట్లాగే 20వ తారీఖు మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు కావలి ఎంజీఆర్ కళ్యాణ మండపం, నిన్న జరిగిన కళ్యాణ మండపే భాష స్కూల్ పక్కన. కావలి చుట్టుపక్కల లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ప్రమోట్ చేయండి. అట్లాగే 23 గుంటూరు సిపిఐ భవన్ బిసైడ్ విజయ టాకీస్ దగ్గర కొత్తపేట 10 రూపీస్ టోకెన్. గుంటూరు చుట్టుపక్కల లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ కూడా టీమును ప్రమోట్ చేసుకోండి. అట్లాగే 22వ తారీఖున నర్సరాపేట ప్లస్ గొల్లపూడి డిఎల్సిపి 2 మీటింగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. గొల్లపూడి డిఎల్సిపి విజయవాడ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరు మంగళగిరి టీం నుంచి ఆంజనేయులు సారు, విజయవాడ నుంచి మళ్ళీ హనుమాన్ సారు, ఇట్లా విజయవాడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కూడా టీంను ప్రమోట్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం రోజు అదే రోజున మధ్యాహ్నం డిఎల్సిపి పైన మన కెనరా బ్యాంక్ తోనే ఉంటుంది. సారీ లీడర్స్, నరసరాపేట డిఎల్సిపిలోనే ఆ డిఎల్సిపి పైన అద్భుతంగా జరుగుతుంది. మన మెంటర్ సురేష్ సారు విజయవాడ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నరసరాపేట డిఎల్సిపిలోనే అదే రోజున డిఎల్సిపి పైన రమారాణి హాస్పిటల్ ఆపోజిట్ కెనరా బ్యాంకు అద్భుతంగా జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ఫైనల్ గా బూట్ క్యాంప్ 18-19 ఏప్రిల్ 18-19 ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బూట్ క్యాంప్కి వచ్చే చాలా మంది లైఫ్లు మారాయి. అక్కడ ఏంటంటే మీరు చూసే స్థాయి, ఇక్కడ చూసే స్థాయి చిన్న స్థాయి కావచ్చు. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక చదువు లేని వాళ్ళ నుంచి కూడా ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ఒక జాయింట్ కలెక్టర్ దాకా అక్కడ ప్రతి ఒక్క లీడర్ మనం చూడొచ్చు. యూట్యూబ్ లో చూసే ప్రతి ఒక్క లీడర్ కూడా బూట్ క్యాంప్ లో చూడొచ్చు. ఎవరు కూడా ఈ మీటింగ్ మిస్ అవ్వద్దు. ఏదన్నా ఇంకేమన్నా మీటింగ్ డేట్స్ ఏమన్నా ఉంటే గ్రూప్ లో షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చిన నాకు రవి సార్ అండ్ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తిమోతి సార్ క్లోజ్ చేయండి.